కాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు సమక్షములో ఒకసారి మన ముందు నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి యెహోషువ 2వ అధ్యాయము 8వ వచనం తిప్పుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని మీ వల్ల మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగ ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసేదని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము మీకు ఉపకారం చేసేదమని. ప్రైజ్ ది లార్డ్. 15వ వచనం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. 18వ వచనం. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారంను కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములు నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట గుర్తుపెట్టుకుందాం మనం ఈ పూట. 21వ వచనం కూడా చూద్దాం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి ప్రభా మేమందరం నీ యొక్క సన్నిధిలో తరలివస్తూ ఉండగా చదవబడిన వాక్యం ప్రభా నిశ్చయంగా మాకు శక్తిని బలమునిచ్చినట్లు మా యొక్క స్థానం మాకు తెలియజేయనట్లు సహాయం దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సంగతి మనము జ్ఞాపకం చేద్దాం. ఈ చదవబడిన మాటలన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. అయితే ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. మనం వినేది ఈ రాహబు కథ కాదని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది రాహబు కథ కాదు. అన్ని జనుల కాలంలో మనం నివసిస్తున్న అన్ని జనుల యొక్క సంఘము కథ మనం వింటున్నాం. అంటే అన్ని జనుల సంఘంలో ఉన్న వాళ్ళందరూ కథ కూడా ఇది. కాబట్టి అన్ని జనుల సంఘంలో మనం కూడా వింటే ఇది మనకు సంబంధించినది. ఇది ఆత్మీయమైనది, శరీర సంబంధమైనది, అన్నిటికి సంబంధించిన మాటలు అయి ఉన్నాయి. కాబట్టి మరి కొంతమంది గాయం చేయొచ్చు, కొంతమందికి నయం చేయొచ్చు, కొంతమందిని బాధ పెట్టచ్చు, కొంతమందికి వాళ్ళ స్థానం తెలియచేయచ్చు. అందరితో మాట్లాడేదిగా ఉంటుంది. కాబట్టి ఇది ఆత్మ సంబంధంగా బలంగా తీసుకోవాలి నేను కోరుతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మరి ఇప్పుడు దేవుడి చిత్తం అయితే ఒక చిన్న అంశం మాట్లాడుకుందాము. రాహబు మరియు ఆమెతో పలకబడిన మాట. రాహబు ఆమెతో పలకబడిన మాట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొద్ది సంగతులు మనకి స్టోరీ అంతా తెలుసు, అయినప్పుడు కూడా మీకు కొంచెం నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఈ సంగతులు అంటే, రాహబు ఎటువంటి జీవితం జీవించేది బైబిల్లో? వేశ్యా జీవితం. అది మంచిగా ఉండే జీవితమా? కాదు. అటువంటి జీవితం జీవించే ఉండేది. అయినప్పటికీ కూడా రాహబు దగ్గరికి వాక్యము రావటానికన్నా ముందుగా, లేకపోతే రాహబు దగ్గరికి యెహోషువ సంబంధించిన వార్త రావటానికన్నా ముందుగా ఆమెకి దేవుడు అంటే ఒక నమ్మకం ఉన్నది. ఆమేన్. ఆమె ఒక ప్రార్థన చేసే జీవితం కలిగి ఉన్నది. అయినప్పటికీ ఆమె చెడ్డతనంలో ఉన్నది. ఎందుకంటే ఆమెకు ఒక నిరీక్షణ ఉన్నది. అయితే నిరీక్షణ యొక్క అసలేంటో తెలియదు. దేని కొరకు ఎదురు చూడాలో, ఎక్కడి నుంచి ఆమె యొక్క జీవితంలో నుంచి బయటకు పొందుకుంటుందో ఏంటో తెలియదు. అటువంటి జీవితం ఆమె జీవిస్తున్నది. ఆ టైంలో
యెహోషువ అని ఒక వ్యక్తి గురించి తెలిసింది, దేవుడి గురించి తెలిసింది. ఎటువంటి దేవుడు? అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడని చెప్పి తెలిసింది. అప్పుడు దాకా వాళ్ళ దేవుడు రాతి దేవుడు, బొమ్మ దేవుడు, చెట్టు దేవుడు, చెక్క దేవుడు, ఈ దేవుడిని ఆరాధించే చోట ఉన్నది. ఆశ్చర్యకరంగా అద్భుతాలు దేవుడు చేస్తాడన్నది ఆమె దగ్గరికి ఎలా వచ్చిందంటే, దేవుడు ఒక ప్రజలు నడిపిస్తున్నాడు, వాళ్ళకు ఒక ప్రవక్తను పెట్టాడు, వాళ్ళపైన దేవుడే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నడుస్తూ ఉన్నాడు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, యెహోవా అనే దేవుడు వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ దేవుడు ఎర్ర సముద్రం తెరిచాడు, ఆరిపోజేశాడు. అడ్డొచ్చి రాజుల మొత్తం నశించిపోతున్నారు. ప్రతి చోట వాళ్ళ గురించి వింటా ఉన్నది. అవన్నీ విన్నప్పుడు అప్పుడు దాకా నాకు తెలియని దేవుడికి నేను ప్రార్థిస్తున్నానే, ఈ ఆశ్చర్యాలు చేసే దేవుడు కానీ ఇక్కడికి వస్తే బాగుండును. కరెక్ట్గా కానీ ఆలోచన చేస్తే మనం ఎలాగున్నామో అలాగే ఉండదు అక్కడ కూడా. మనం కూడా అంతకుముందు చెట్టు దేవుడని, పుట్ట దేవుడని, రాయి దేవుడని, మొక్క దేవుడని, కొండ దేవుడని, ఏది కనిపిస్తే దాన్ని దేవుడిని చేసి పెట్టాం, అన్నిటిని చేసాం. అయితే నిజంగా ఇంత శారీరకంగా ఆమె పాడైపోయి ఉన్నది, చెడిపోయిన మనుషుల మధ్యలో ఉన్నది, ఒక విశ్వాసం అనేది లేని చోట ఆమె జీవిస్తున్నది, ఒక నిజ విశ్వాసం వారి మధ్యలో లేదు, అటువంటి ప్రాంతంలో ఆమె జీవిస్తున్నది. అయినప్పటికీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆమె కలిగి ఉన్న దాన్ని బట్టి ఆమెని అక్కడి నుంచి బయటికి తేవాలని దేవుడు అనుకున్నాడు. ఏమా ఇది నేనేమంటానంటే, ఆమె జీవించిన జీవితాన్ని చూసి దేవుడు ఇవ్వాల, ముందే అనుకొని దేవుడు ఆమెకి ఇచ్చున్నాడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఆమె దగ్గరికి ఆ వర్తమానం అందింది. ఎటువంటి వర్తమానం? అద్భుతాలు చేయ దేవుడు ఒకడు ఆయన ఉన్నాడు. ఆయన సముద్రాన్ని ఆరిపోజేశాడు, సముద్రాన్ని నిలబెట్టాడు, మనుషుల లోపల నడిపించాడు. ఒక్క రోజులోనే సముద్రాన్ని మొత్తం ఆరిపోజేశాడు. ఎదురొచ్చిన రాజులు ప్రతి ఒక్కరిని, ఆయన సంఘానికి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు నిర్మూలన చేసుకుంటూ వస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి ఈ ప్రాంతానికి కూడా వస్తున్నాడని తెలిసిందే. ఆమేన్. ఇప్పుడు ఆమె నమ్మకం ఏంటంటే, అవన్నీ జయించుకుని వచ్చే ఆయన ఈ రూట్లో రావాలి కాబట్టి మమ్మల్ని కూడా జయిస్తాడు. ఇంకా రాలా, యెహోషువను చూడలా, వేగులను చూడలా, ఎవరు చూడకముందు ఆమె ఒక విశ్వాసం ఎక్కడ నిలబడిందంటే, ఇవన్నీ జరుగుతాయి, వాళ్ళు వస్తారు, ఈ దేశం కూడా తీసుకుపోతారు, మా రాజులను కూడా చంపుతారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, రాహాబుకు మాత్రమే సంగతి తెలియలేదు, యెరికో పట్టణం అంతా తెలుసు. అయితే గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, యెరికో పట్టణం అంతా భయపడుతుంది, రాహాబు అయితే ఎదురు చూస్తున్నది. ఈ దినము కూడా రాకడ వచ్చేస్తే ఏం జరుగుద్ది అని అందరూ భయపడతా ఉంటే, రాకడ రావాలని ఎదురు చూసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు భూమి మీద. మా శరీరం మార్చబడితే పైకి వెళ్తామని. రాహాబు విశ్వాసం ఏంటి? నేను ఇది మానేస్తాను వాళ్ళు వస్తే. ఆమెకున్న దాన్ని విడిచిపెట్టడానికి ఆమె రెడీ అయినది, చేసే తప్పని తెలిసింది. ఎలా తెలిసిందంటే, ముందు ఆమె దగ్గరికి వర్తమానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఒక మాట ఉంది, రోమా రాసిన పత్రిక 10:17 ఒక మాట ఉన్నది, వినుట వలన విశ్వాసం వచ్చును. ఏం వినాలి విశ్వాసం రావాలంటే? బైబిల్ అంటుంది, దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వచ్చును. విశ్వాసం వచ్చాక దేవుడు వస్తాడు. ఆయన రావటానికన్నా ముందు వాక్యం పంపిస్తాడు, ఆ వాక్యం నుంచి విశ్వాసం ఇస్తాడు, విశ్వాసం వచ్చాక ఆయన వస్తాడు. ఇవన్నీ ఒకదాని మీద జరగాల. ఇప్పుడు యెహోషువని ముందు పంపించలేదండి. యెహోషువ కన్నా ముందు దేవుడు చేసిన కార్యాలు పంపిస్తున్నాడు. ఆ దేవుడు చేసిన కార్యాలు బట్టి వాళ్ళు యెహోషువకు భయపడుతున్నారు, వాస్తవం యెహోషువకు కాదు. ఒకసారి నా దగ్గరికి ఎవరో ఒక ఫోటో పంపించారు. ముందు ఒక చిన్న సింహం పిల్ల ఉన్నది. ఆ సింహం పిల్ల చాలా సీరియస్గా చూస్తుంది. వాస్తవంగా చూస్తే ఎదురున్న వ్యక్తి ఈ సింహం పిల్లకి భయపడ్డట్టుగా ఉంటుంది. కానీ వాస్తవంగా ఎదురున్న వ్యక్తి సింహం పిల్లకి భయపట్టల్లా. ఈ సింహం వెనకాల దాని తల్లి సింహం ఉంది. ఇప్పుడు ఈ సింహం పిల్ల దగ్గర నుంచి చూస్తే ఎలాగుంటుందంటే, ఆ వచ్చిన నాకు భయపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఎదుటిన్న వ్యక్తి దగ్గర చూస్తే, ఎదుటిన్న వ్యక్తి ఎవరిని చూస్తున్నాడు? ఈ సింహం పిల్లని చూడటల్లా, ఎవరిని చూస్తున్నారు? ఇప్పుడు ఆమె కూడా యెహోషువని చూడటల్లా. అర్థమైందా? ఇప్పుడు నీకు రహస్యం చెప్పాలి, అపవాది నిన్ను చూడటల్లా,
ఎవరిని చూస్తున్నారు? నీ వెనకాలన్న యోధా గోత్రపు సింహాన్ని చూస్తున్నాడు. వాడికి దాన్ని బట్టి భయం, నిన్ను బట్టి కాదు. కానీ వాడికి ఒక సంగతి తెలుసు, సింహం పిల్ల దగ్గరికి వస్తే సింహం తల్లి ఊరుకోదు. దేవుడు కుమారుడి జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. ఆ భయం వాడుకున్నది. ఈరోజు భూమి మీద క్రైస్తవుల జోలికి రావడానికి ఎందుకు భయపడతారంటే కారణం అదే. నిన్ను బట్టి కాదు. నువ్వు యథార్థంగా జీవించాలకి ఇంకా భయం. నువ్వు వాక్యానుసారంగా ఉంటున్నావంటే ఇంకా భయం. ఆ కాసేపు నీతో గొడుగుతారు, సంగుతారుగా నువ్వంటే వాళ్ళకి భయం. కారణం ఏంటంటే నిన్ను బట్టి కాదు. నిన్నేదైనా చేస్తే నీ వెనకాల అంటాడే ఆయన ఊరుకోడు. నీ లోపల ఉంటాడే ఆయన ఊరుకోడు. ఆ భయం వారు ఈరోజు కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి, గాడ్ ఈజ్ ఇన్ హిస్ వర్డ్. దేవుడు ఆయన యొక్క వాక్యంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు వాక్యం విన్నాక నువ్వు కలిగేది ఏంటంటే దేవుల్లో ఉన్న విశ్వాసము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇప్పుడు అది నీవు పొందుకున్నప్పుడు ఆ దేవుడే నీకు విశ్వాసాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మొట్టమొదటిగా ఆమె విన్నది, ఆ తర్వాత ఒక నమ్మకం కలిగి ఉన్నది. ఖచ్చితంగా ఆయన వస్తాడు, యెహోషువ వస్తాడు, మా రాజ్యం తీసేస్తాడు, ఆ రాజులు చేసినట్టే మాకు చేస్తాడు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే యెహోషువ వస్తున్నాడు అని మాత్రమే వాళ్ళు చెప్పారు, వేగులు వారు వచ్చి. మిగతాది మొత్తం ఈ వాళ్ళు చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేము కూడా ఆ వేగుల వాళ్ళు అంటే వాళ్ళు మీకు ఆయన వస్తాడని మాత్రం చెప్తున్నాం. మీకు మీరు చెప్పాలి మొత్తం మిగతాదంతా. ఆయన వస్తాడు, మాకు తెలుసు, పాత మంది ఇలా చేశాడు, కొత్త మంది ఇలా చేశాడు, ఆ కార్యాలు చేసి అని మీరు చెప్పాలి ఎదుటి. నిజంగా విశ్వాసం కలిగి ఉంటే. ఇప్పుడు ఆమె అన్నిల మధ్యలో ఒక రకంగా ఉన్నది, అనిజనురాలు ఒక రకంగా మాట్లాడితే రాహాబు. వారి మధ్యలో ఉన్నప్పటికీ ఆమె విశ్వాసం ఏమై ఉన్నదంటే రాబోయే యెహోషువ మీద ఉన్నది. విని 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 ఆమె పరిపూర్ణంగా విశ్వాసం దారైంది. ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం ఆమె గురించి, ఆమె రాబోయే దేవుడి యొక్క సైన్యం గురించి, దేవుడి యొక్క జనాంగం నుంచి ఎట్టున్నది. ఈరోజు మనం కూడా భూమి మీద ప్రతిరోజు దేవుడి కార్యాలు వింటానే ఉన్నాం. మరి మన విశ్వాసం ఎంత ఉండాలి? మనకన్నా ఆమె తక్కువే ఉన్నది, మనం ఇంకా ఎక్కువ వింటున్నాం. ఆమె కేవలము ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చే సంగతులే అన్నది. మనం ఇంకా ఎక్కువే ఉన్నాం కదా. ఐగుప్తు నుంచి మొదటి నిర్గమనం, రెండో నిర్గమనం అన్నీ వింటున్నాం. ఇంకా ఎక్కువ బలమైన విశ్వాసం మనం ఈరోజు కలిగి ఉండాలి కదా. అది ఆశ్చర్యం ఏంటంటే మనము చెడిపోయి ఉన్నంత కాలములో ఆమె జన్మించాల. చెడున్నది, ఇంకా మాట్లాడితే ఆమె చెడుగా కూడా జీవిస్తున్నది. ఈరోజు ఆమె చెడుగా జీవించేదానికన్నా మనం మంచిగా ఉన్నా కూడా చెడు చూసేది ఎక్కువ ఉన్నది. అలాంటి కాలం ఈరోజు మనల్ని దేవుడు పెట్టాడు. ఎందుకని పెట్టాడంటే ఇటువంటి దాంట్లోంచి కూడా దేవుడు తీయగలడు. ఆయన ప్రజల్ని తీయగల దేవుడికి నమ్మకం. ఎంత చెడ్డ పేరుంది రాహాబుకి. ఎరికో మొత్తం తెలుసు ఆమె ఎవరంటే. అయితే దేవుడు ఆ దినం ఒక ఆలోచన చేశాడు. నా ప్రజలు వస్తారని, నా ప్రజలు వస్తే ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పి సహాయం చేయడానికి ఆమె మనసును ప్రేరేపించి ఆమె సాక్ష్యం మార్చాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకు మనం ఎంతసేపు చెప్పుకున్నామంటే ఆమె సాక్ష్యం మార్చాలని దేవుడు రెడీ అయ్యాడు. నేను అంటున్నా, ఈ ఉదయం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనలో ఎవరిదన్నా ఒక్కళ్ళ సాక్ష్యంగానే దేవుడు మార్చాలి అనుకుంటే ఎవడన్నా అడ్డుపడ్డగలడా? ఎవడు అడ్డుపడలేడు. అడ్డుపడేవాడు ఒక్కడే, ఎవరైతే ఎవరి సాక్ష్యమై దేవుడు మార్చాలనుకున్నాడో వాడు వద్దనుకుంటే తప్ప. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, దేవుడు ఒక్క సాక్ష్యం మార్చాలనుకున్నప్పుడు ముందుగా వర్తమానం పంపించాడు, ఆ తర్వాత కార్యాలు చేశాడు, తర్వాత వర్తమానం పంపించాడు, ఇప్పుడు మనుషుల్ని అక్కడ పంపించాడు. యెహోషువ వెళ్ళలేదండి, యెహోషువ తరపు నుంచి వేగుల వారు అక్కడికి వెళ్ళారు. ఈ వేగుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారిని సైనికులు తరుగుతూ ఉంటే వారు నేరుగా ఎక్కడికి వచ్చారంటే రాహాబు ఇంట్లోకి వచ్చారు. అది మామూలుగా మనం చదివితే ఎలాగ ఉంటుందంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఎక్కడ మార్గం లేక రాహాబు ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. కానీ వాస్తవంగా ఆ ప్లాన్ ఎవరిది? అసలు యెహోషువ నా మార్గంలో నడిపిస్తుంది ఎవరు? ఈ వేగుల వారిని ముందు పంపించమన్నది ఎవరు? ఈ పంపించిన తర్వాత వాళ్ళని తరివేలాగా సైనికులను ప్రేరేపించింది ఎవరు? వాళ్ళు అటు ఇటు పారిపోకుండా నేరుగా రాహాబు ఇంటికి వచ్చేలా చేసింది ఎవరు? ఇవంతా కారణం ఏంటంటే రాహాబుకి దేవుడు ఒక వాగ్దానం, ఒక గుర్తు ఇవ్వాలి.
ఆ వాగ్దానము గుర్తు లేకుండా ఆమె కాపాడబడకూడదు. అలాగే ఈరోజు మన దగ్గరికి ఎందుకు ఈ గడియ వర్తమానం వచ్చిందంటే మనకొక గుర్తు కావాలి, మనకొక ఆనవాళి కావాలి. ఇవి లేకుండా మనం కాపాడబడకూడదు. అయితే ఆశ్చర్యము, ఎరుకలో ఉన్న అందరికి వచ్చిన వర్తమానం. నమ్మిన ఎంతమంది? అలాగే ఈ భూమి మీద ఉన్న అందరికీ కూడా యేసుక్రీస్తు రానయ్య ఉన్నాడని వర్తమానం వచ్చింది. నమ్మింది ఎంతమంది? దేవుడు ఆలోచనలో ఉన్న వాళ్ళు నమ్మగలరు. కాబట్టి దేవుడు ఎవరి సాక్ష్యం అయితే మార్చాలనుకున్నారో వారు ఖచ్చితంగా మార్చబడతారు. ఏ ఆటంకము వారిని ఆపలేదు, ఏ ఇబ్బంది వారిని ఆపలేదు. కారణం ఏంటంటే ఇది దేవుని కార్యమే కానీ మానవుని కార్యము కాదు. యెహోవా నిర్ణయించిన దినమున ఆటంకపరచువాడెవడు? యెహోవా గర్జించగా భయపడిన వాడెవడు? ఆయన స్వరము గద్దిస్తే భయపడిన వాడెవడు? ఈ దినము దేవుడు నిజంగా ఒకరిని కాపాడాలనుకుంటే నువ్వు పాతాళానికి పోయిన దేవుడు నిన్ను కాపాడతాడు. అయితే నీ విశ్వాసం ఎలా ఉండాలి? నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను కాపాడుతాను విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు మనం బలహీనతకు వచ్చాం. ఎటువంటి బలహీనత కంటే కొన్నిసార్లు చర్చిలో ఉన్నా కూడా మన విశ్వాసం బలంగా లేదంటే, బైబిల్ చదువుతున్నా మనం బలంగా లేం. ఎక్కడో ఒక చోట బలహీనత అంటే నీ దగ్గరికి వచ్చిన వాక్యం మీద నువ్వు సంపూర్ణ విశ్వాసం కనబరచలేకపోతున్నావు. అటువంటి కాలం ఇప్పుడు మనం జీవించే కాలం. అయినప్పటికీ దేవుడు ఏం చేశారంటే ఈ బలహీన కాలం నువ్వు ఉన్నప్పటికీ అబ్రహాం అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడు అనలేదండి, అప్పుడే అత్యంత బలవంతుడిని. నేను మామూలు బలవంతుడు అంటల్లా, నేను నా జీవితం మొత్తంలోకి ఎక్కువ బలవంతుడికి ఎప్పుడు ఉంటానంటే నాకు బలహీనత వచ్చినప్పుడే. అంతేనా? మనకు తలనొప్పి వచ్చింది, ఒక జ్వరం వచ్చింది, ఒక కడుపులో నొప్పి వచ్చింది, చెప్పండి. ఇప్పుడు అంటారు ఇదే మాట, నేను ఇప్పుడే బలవంతుడని. కానీ సంఘంలో చెప్పినప్పుడు నాకు ఇష్టమండి ఆ మాట, బలమండి, నేను ఎప్పుడు అనుకుంటా ఉంటానండి అంటాం. కానీ జీవించేసరికి అది జరుగుతుంది. ఇప్పుడు మన సమస్య ఏంటంటే నువ్వు వాక్యం వింటున్నావు, మంచిది, విశ్వాసం కలుగుతుంది, అది మంచిదే. అయితే నువ్వు పొందుకున్న విశ్వాసం క్రియల దగ్గరికి వచ్చేసరికి పని చేయటల్లా, ఎక్కడ ఏదో లోపం ఉన్నది. ఈరోజు నువ్వు విన్న వాక్యం లోపల పని చేయటం లేదంటే వాక్యంలో లోపం లేదు, విశ్వాసం లోపం లేదు. ఆ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే నా లోపల ఉండాలి. సమస్య ఇదిగో ఇక్కడ ఉంటున్నది. ఈ పూట మనలో ఉన్న బలహీనత విశ్వాసంగా మారాలి. వాస్తవంగా రాహబు ఇక్కడ కనిపిస్తుంది. రాహబుకి ఏ ఆదరణ లేదు, ఏ సహాయము లేదు. ఆమె నమ్మకం ఏంటంటే ఇంకా రాలేదు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, వస్తే సహాయం చేస్తారో తెలియదు, ఏమీ తెలియదు. కానీ నమ్మకం ఏంటంటే వాళ్ళు వస్తారు. ఈరోజు మన నిరీక్షణ ఏంటి? చర్చికి వస్తున్నాం, పనో పరిచయం చేస్తున్నాం, పాట ఏదో చేస్తున్నాం, మనం ఒక భాగంగా అవుతున్నాం. అయినప్పటికీ కూడా మనకి సంపూర్ణమైన నిరీక్షణ ఇంకా లేదు ఆయన మీద, ఇంకా అనుకోవటల్లా. అంటే మనము కలిగి ఉన్న దానికన్నా ఆమె ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నది. ఎలాగంటారా? రాహబు పాస్టర్ గారి పేరేంటి? వినబడలేదా? రాహబు పాస్టర్ గారి పేరేంటి చెప్పనా? రాహబు చర్చి లేదు, పాస్టర్ లేడు. మరి మనకి చర్చ్ ఉంది, పాస్టర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉన్నది, వర్తమానం ఉన్నది, జరగబోయే సంగతులు ముందుగా తెలిసిని చెప్పడానికి ప్రవక్తలు వచ్చారు, ఇన్ని చేశారు. మరి ఆమెకి ఎవరున్నారు? అయినప్పటికీ దేవుడు ఆమెకి ఎంత బయలుపాటు ఇచ్చారంటే వారితో పాటు దేవుడు నడుస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఈ మార్గంలో వస్తారు, వారితో పాటు దేవుడు కూడా వస్తాడు. నేను వారిని నమ్మి వారి దేవుడి దగ్గర వెళ్తే నేను నిశ్చయం కాపాడబడతాను. ఇప్పుడు ఆమె విన్న తర్వాత వాళ్ళు వస్తారని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎదుటిగా ఏ ఒక్క నిలబడలేకపోతున్నాడు. రాహబు సాక్ష్యం ఇస్తూ ఉన్నది, ఆకాశమందు కానీ భూమి మీద కానీ మీ వంటి దేవుడు లేడు, మీరు కలిగి ఉన్న దేవుడు వంటి దేవుడు లేడు. అంటే ఆమె ఏం చేసిందంటే ఆమె ఏ ప్రాంతంలో ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్నన్నింటి వెనక నెట్టేసింది. ఎంత గొప్ప సంగతి. ఇంకో సంగతి, మరి ఇప్పుడు ఆమె కుటుంబంలో వాళ్ళు ఆమెకు అనుకూలంగా ఉన్నారా? లేరు. కుటుంబం మొత్తం అనుకూలంగా లేకపోయినా ఏమేమంటుంది, నేను మాత్రం ఆయన నమ్ముతా. ఈరోజు ఇంకా మన ఇళ్ళల్లో ఎలాగున్నాం? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అక్కడికి వెళ్తే అనుకుంటారు, ఎడికి వెళ్తే అనుకుంటారు. కోపడు మాకు ఒక మాట చెప్తాను నేను ఈ పూట. చాలామంది వర్తమానంలో వాళ్ళు సంఘాలకు వచ్చినప్పుడు బంగారం తీసేస్తారు,
పార్టీలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకు పోయేటప్పుడు అలంకరణ మళ్ళీ మొత్తం తగిలించుకొని పోవటం. ఇదేం వర్తమానం? నువ్వు నమ్మేవా దేవుణ్ణి అంటున్నా? నువ్వు నమ్మితే ఒకేలాగా ఉండు, ఇక్కడ బయట ఒకేలాగా ఉండు. మీరు స్త్రీగా పుడితే చచ్చేదాకా స్త్రీనే, నువ్వు పురుషుడిగా పుడితే చచ్చేదాకా పురుషుడివే. నువ్వు ఎవరి కోసం మార్చాల్సిన పని లేదు. ఆ రెండు క్యారెక్టర్లని అవి అలాగే ఉంటాయి. అలాగే నువ్వు విశ్వాసిగా ఉండి చచ్చేదాకా నువ్వు విశ్వాసవే. నువ్వు ఎవరికో భయపడటం ఏంటంటున్నా? నేను తీసేసా, నేను దేవుడి కొరకు తీసేసా, అయిపోయింది, తీసే కేసు కొట్టాయి. 1,00,000 మంది ఎదురుపడి నాకు అసమాధానం, నాకు సంబంధం లేదు. అది ఆ ధైర్యం నీవు కలిగి ఉంటేనే నువ్వు సంఘంలో విశ్వాసి, క్రీస్తులో విశ్వాసి. ఇప్పుడు ఆమె చెడ్డదానిగా పేరు, అయినా ఆమె నమ్మకం ఏంటంటే నేను చెడ్డదాన్ని, కానీ నాకు మంచి దేవుడు ఉన్నాడు. ఆయన వచ్చే మార్గంలో వస్తున్నాడు, ఆయన వచ్చేపాటికి నన్నే సరి చేసుకుంటా, నేను ఇంకా బలంగా తయారవుతా. ఈరోజు క్రీస్తు వచ్చేసరికి మనల్ని బలంగా తయారు చేసుకుంటే మనకన్నా బలవంతులు భూమి మీద ఉంటారా? నీకన్నా బలవంతుడు నీ కుటుంబంలో ఉంటాడా? నీకన్నా బలవంతుడు నీ బంధువులో ఉంటాడా? నీకన్నా బలవంతుడు నీ సంఘంలో ఉంటాడా? అంత శక్తి దేవుడు నీకు పెట్టున్నాడు. అయితే నువ్వు విన్న తర్వాత నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏమంటే, ఆమె వారి గురించి ఉన్నది, వేగుల్ని కాపాడింది, దాచిపెట్టింది. ఇప్పుడు వాడు పడుకోబడ్డానికైనా ముందు అక్కడికి వెళ్ళి అంటున్నది, అయ్యా నాకు ఒక వాగ్దానం చెయ్యండి. అమ్మా, ఏం వాగ్దానం కావాలా? నాకు కృప కావాలి. ఐ వాంట్ మెర్సీ. నాకు కృప కావాలి. ఎందుకు? నేను ఇలా జీవించా. అయితే నేను మీకు ఉపకారం చేశాను. ఇప్పుడు నేను మీకు చేయలే ఉపకారము, మీ దేవుడిని బట్టి మీకు ఉపకారం చేశా. కాబట్టి మీ దేవుడు చేసిన ఉపకారాలకి నేను ఇప్పుడు ప్రతిఫలం అడుగుతున్నా. ఏం ప్రతిఫలం కావాలంటే, నాకు బిల్డింగ్లు వద్దు, ఆస్తులు వద్దు. ఏం కావాలంటే నేను, నా కుటుంబము రక్షించబడాలా. నాకు వాగ్దానం ఇచ్చి తీరాలి మీరు. ఏమా యాకోబు తెల్లారులు పోలాడుతుంటే ఈ ముందు సహాయం చేసి ఇప్పుడు అడుగుతున్నా, నాకు చేయండి అని. అందుకే మీకు మాట చెప్తా. బైబిల్ లేసి కూర్చుకోడికి మాట చెప్పాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ కంపారిజన్. సువార్త పరిచర్యకి గట్టిగా చెప్పండి అమ్మా, గిన్నెడి చన్నీళ్ళు ఇచ్చినా పరలోకమందు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు ఈమెం చేసింది? రాబోయే యెహోషువ పరిచర్యకి ఆమె సహాయం చేసింది. నన్ను జ్ఞాపకం చేసుకోవడం చెప్తున్నది ఆమె అడిగి తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, దేవుడి పని చేసి దేవుడిని అడుగుతున్నది. నాకు ఇది కావాలా, మీ దేవుడి తరపు నుంచి మీరు నాకు వాగ్దానం ఇవ్వండి. ఏ వాగ్దానం? నా మీదొట్టు మీ మీదొట్టు కాదు, యెహోవా తోడని వాగ్దానం చేయండి. ఏమా ఎందుకంటే ఆమె నమ్మకం ఏంటి? ఎంత గొప్ప దేవుడు వీళ్ళు కలిగి ఉన్నారు, ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తే వీళ్ళు తప్పిపోరు కదా. అంటే అప్పుడు ఏమడుగుతుందంటే, వాక్యం చెప్పండి నా కొరగా మాట్లాడితే. వాళ్ళు ఇప్పుడు మాట ఇచ్చారు, అమ్మా మీకు ఒక మాట ఇస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే, మేము ఏ కిటికీలోంచి కిందకి దిగామో ఆ కిటికీకి నువ్వు ఎర్రని తాడు కట్టు. మేము ఏ తాడుతో దిగామో దాన్ని ఇక్కడ కట్టి ఇలా ఉంచేయి. మేము వచ్చినప్పుడు ఆ తాడు చూసినప్పుడు నీ ఇంటికి ఏమీ కాదు. మేము మాత్రమే కాదు, మా సైన్యంలో ఎవడొచ్చినా ఈ తాడును బట్టి, ఈ రంగును బట్టి నీ దగ్గరికి ఎవడు రాడు. ఇది మేము ప్రకటిస్తాము. ఎంత బాగుంది ఈ మాట. ఈరోజు రాహబ్ ఏమడుగుతున్నదంటే, నాకు గుర్తు ఇవ్వండి. వారు గుర్తిచ్చారు. ఏం గుర్తు అంటే, ఎర్రని ఆనవాళ్ళు ఒకటి ఇచ్చారు. ఈరోజు మనకు ఒక ఎర్రని ఆనవాళ్ళు ఉందా? గుర్తుందా? ఏంటో చెప్పండి. ప్రభు అయినా యేసుక్రీస్తు రక్తం. అయితే దానికన్నా అక్కడ ముందు వచనంలో ఆ వేగులు వారు ఒక మాట అంటున్నారు, అమ్మా మేము మీకు వాగ్దానం ఇచ్చాం. అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పనిచేస్తుందంటే, ఈ ఎర్రని గుర్తు మీ ఇంటి బయట కిటికీల్లోంచి వేలాడదీసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాపాడబడతాడు. ఏమా ఈ ఇంట్లో గుర్తేసి ఇంకో ఇంట్లో ఉంటే చెప్పండి, కాపాడబడరు. కాబట్టి మాకు సంబంధం లేదు, మా మీద ఏ దోషం ఉండదు పో. ఇప్పుడు చూద్దాం, మరి పాత నిబంధనకు వచ్చి దేవుడు అక్కడ కూడా ఒక రక్తపు గుర్తిచ్చాడు. ఏ రక్తపు గుర్తు అంటే, మోషే దినములలో ఆ పస్కాకి జ్ఞాపకంగా ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక గొర్రెనో కానీ మేకని కానీ చంపి, ఆ చంపిన దాని యొక్క రక్తాన్ని తీసుకొని ఇంటి బయట ద్వారపు నిలువు కమ్మిలి మీద, పై కమ్మిలి మీద గుర్తేయాలి. సరే, ఇలా గుర్తేసారు. ఆ గుర్తేసి బయట ఉంటే అర్థమవుతుందా? ఇప్పుడు నేను కూడా బాప్తిజం పొంది బయట ఉంటే, బాప్తిజం పొంది లోకల్లో ఉంటే, బాప్తిజం ముందు చెడ్డ పనులు చేస్తే చెప్పండి గట్టిగా, బాప్తిజం పొంది అబద్ధాలు ఆడితే, బాప్తిజం పొంది వ్యభిచారం చేస్తే,
ఇప్పుడు ఏంటంటే నా అంతట నేను గుర్తు కలిగి ఉండి నేను ఆ గుర్తులోంచి బయటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఆ గుర్తు పని చేస్తుందా? అందుకే ఆ వేగులు వారు జ్ఞాపకం చేస్తారు. అమ్మా, ఈ గుర్తు వెనకాలే నీవు ఉండాలా. ఈరోజు సంఘానికి అదే మాట చెప్తున్నా. నువ్వు యేసుక్రీస్తు రక్తపు గుర్తుందే నువ్వు ఉండాలా. వాక్యము కిందే నువ్వు ఉండాలా. వాక్యము దాటి నువ్వు పోయినప్పుడు నీకు ఈ గుర్తుకి సంబంధం లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మనం. నువ్వు బాప్తిజం పొందినా పొందకున్నా ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను. నువ్వు వాక్యం దాటిపోతే నీకు జీవితం లేదు. క్రీస్తుని దాటిపోతే జీవితం లేదు. బైబిల్ని దాటిపోతే నీకు జీవితం లేదు. ఆయన యొక్క రక్తపు గుర్తుని దాటిపోతే నీకు జీవితం లేదు. దేవుడు దానికి బాధ్యుడు కాడు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరి తరపున మాట ఇచ్చారు? వారి వల్ల మాట. యెహోవా తోడని మీకు మాట ఇస్తున్నాం. నువ్వు దాన్ని దాటి కానీ బయటికి పోతే నీకు మాకు సంబంధం లేదు, మా మీద దోషం లేదు. అవునా? ఇప్పుడు ఆ ఇద్దరు నేను పాస్టర్ గారులంట అనసా? ఇప్పుడు ఆ రాహబని సంఘం అయితే ఆ ఇద్దరు పాస్టర్ గారులు అయితే ఇప్పుడు నేను కూడా చెప్తాను, మీ రక్తం గుర్తుగా దాటి బయటికి పోతే మా మీద దోషం లేదు. అంతేనా? ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఈ పూట. అది రాహబు కథ గానే కాదండి. అది సంఘపు కథ, నా కథ, నీ కథ అయి ఉన్నది. నన్ను నేను అక్కడ పెట్టుకొని చూడవలసి ఉన్నా. దేవుడు రానై ఉన్నాడని ఒక వర్తమానం పంపించి, ఒక ప్రవక్తను పంపించి, దాని తర్వాత వేగులు అని పంపించి, ఇన్ని పంపించి రుజువు సాక్షులను ఇచ్చి వాళ్ళతో హెచ్చరిక వచ్చాక నేను దాన్ని తప్పిపోవచ్చా? అయితే రాహబు తప్పిపోదు. కారణం ఏంటి? ఆమె అసలు ఎదురు చూస్తాను తప్పిపోవడానికి. ఎక్కడుంది అవకాశం? ఈ రాత్రి ఈ ఉదయం కూడా ఒక మాట చెప్తా. క్రీస్తు కొరకు ఎదురు చూసేవాడు తప్పిపోడు. ఏమా? కానీ మనకు ఒక అలవాటు ఉన్నది. ఎవరు కానీ మనల్ని చూడకపోతే మనలో వేరే క్యారెక్టర్ ఉంటుంది. మనం అందరి మధ్యలో ఉంటే వినయము, ఒబీడియన్సు, విధేయత, మోకాళ్ళ మెట్టుకు వంగి దండాలు పెట్టడాలు అన్నీ ఉంటాయి. ఎవరు లేకపోతే ఒక స్వభావం ఉంటుంది మన లోపల. ఆ సాధారణ స్వభావం బయటకు వస్తుంది. అయితే నేనేమంటానంటే ఆ ఒరిజినల్ స్వభావం పేరు సాతాను అంటున్నా. నీలో క్రీస్తు స్వభావం ఉండాలి. కానీ నేనేం చేస్తాను? క్రీస్తు స్వభావం ఉన్నట్టుగా నటిస్తున్నాం. అయితే నేను అంటున్నా, ఎవరికి తెలియదు ఇది? నిజం చెప్పే వినబట్లేదండి. క్రీస్తుకి తెలుసు. ఓ చిన్న మాట చెప్తా, కొంచెం కోపపడకండి నా మీద. 2 డేసులు వేసారా? నేను ఈ కోపం పెడితే వేడి వస్తుంది. సంఘంలో నేనుంటే ఎలాగుంటారు అందరూ? అంటారు. అక్కడికి నుంచి వెళ్ళాక వెళ్ళారా వెళ్ళిపోయారా ఇప్పుడు చెప్పి ఏంది దాకా అంటున్నాయని ఏంటది? పాస్టర్ గారు పక్కకి వెళ్తేనే ఇంతగా ఉన్నావే నువ్వు. అయితే నీకు రహస్యం చెప్పనా? నీ పాస్టర్ గారు చూసినా చూడపోయి దేవుడు ఒకడున్నాడు ఇక్కడ చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, నీ యాక్షన్ అంతా చూసింది ఎవరు? నీ కపట నాటకాలు చూసింది ఎవరు? నీ యాక్షన్ ఛానల్ చూసింది ఎవరు? అన్నీ ఆయనే. కాబట్టి నేనేమంటానంటే సంఘంలో సేవకుడు ఎంతసేపు ఉన్నాడు పక్కన పెడితే దేవుడు అంతసేపు ఉంటాడు. అంతటా ఉండేవాడు దేవుడు. నీకు మర్మం కూడా చెప్పాలి. సంఘంలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఆయన ఉంటాడు. నీకు ఇంకా కష్టమైన మాట ఒక మాట చెప్తా. ఆయన ఇంట్లో కాదు, నీ ఒంట్లో కూడా ఉంటాడు. చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నీవు అందరి ముందు చేసేదానికన్నా కూడా నీ లోపల వచ్చే ఆలోచనలు ఇంకా క్రూరమైనవి. ఆ క్రూరమైన ఆలోచన కూడా దేవుడు తెలుసు. అవునా? ఇప్పుడు ఎన్నిటికి బాధ్యత వహించాలి? సంఘంలో ఉండేదానికి, ఇతరుల ముందు ప్రవర్తించేదానికి, నేను జీవించాల్సినట్టుగా జీవించకపోయిన దానికి, విన్నదానికి తగ్గట్టుగా ఉండకపోయిన దానికి. అయితే ఇవన్నీ ఏమి చెప్పేవాళ్ళు లేకపోయినా రాహబు మాత్రము నేను పూర్తిగా మారాలనుకుంటాను. ఈరోజు దేవుని సంఘం కూడా కోరుకునే సంపూర్ణంగా మారాలి. ఎప్పుడు ఆయన వచ్చేసరికి నేను రెడీ అయి ఉండాలా, మారిపోయి ఉండాలా, సిద్ధపడి ఉండాలా. ప్రకటన గ్రంథం అంటుంది 19వ అధ్యాయము, వధువు తనను తాను సిద్ధపరుచుకుంది. ఎవడో వచ్చి ప్రతిరోజు గద్దిచ్చి నువ్వు తప్పు, అది నువ్వు అక్కడ అలా చేసావు, ఇక్కడ అలా చేసావు అని చెప్పించుకున్నావు అంటే కోప్పడమాక నీ బ్రతుకు ఇంకా క్రీస్తులో స్టార్ట్ కాల.
ఇది మన జీవితం. ప్రతిరోజు నువ్వు ఎలా చేస్తావు అలా చేస్తావు మనకి ఎవడో చెప్తా ఉన్నాడంటే, సంఘంలో కానీ ఇంట్లో కానీ ఇది వాక్యానుసారం కాదు 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 అని చెప్తా ఉన్నాడంటే, జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఇంకా క్రీస్తులో పుట్టలేదు అసలు. ఒకవేళ క్రీస్తు లోపల కానీ వచ్చినట్లయితే, వాక్యం వచ్చినట్లయితే, వాక్యంతో పాటు విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో పాటు వినయము, లోబడే గుణం వస్తుంది. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత నువ్వు జన్మించినట్టు ఆ జన్మ ఇప్పుడు దేవుడికి కావాలి. నువ్వు తిరిగి జన్మించిన జన్మ దేవుడికి కావాలి. నువ్వు వాక్యానుసారంగా జీవించే ఆ లక్షణములు దేవుడి లోపల పెట్టున్నాడు. ఆ లక్షణములు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇంతకు ముందులాగా ఉండలేవో. బైబిల్ చెప్తా ఉన్నది, ఒక్కసారి దేవుడు ఎవరితో అన్నా కానీ మాట్లాడితే ఆ వ్యక్తి ఇంతకు ముందులాగా ఉండడు. మంచోడు కూడా మంచోడిలాగా ఉండడు, ఇంకా మంచోడిలాగా మారుతాడు. ఒక చెడ్డోడిలాగా ఉండడు, అయితే ఇంకా చెడ్డోడు అవుతాడు, లేదా ఇంకా మంచోడు అవుతాడు. అలాగే మాత్రం ఉండడు. ఈరోజు అదే వాక్యం నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది, మరి మనమేమవ్వాలా? అయితే చెడ్డ అవ్వాలి, లేదా మంచి అవ్వాలా? అంటే లోకంలోకైనా రావాలి, వాక్యంలోకైనా రావాలి, ఎటో ఒకటి రావాలి. నువ్వు ఉన్న చోట మాత్రం నువ్వు ఉండవు. ఇప్పుడు రాహబు దగ్గరికి వాక్యం వచ్చింది, ఆమె జీవితం చెడ్డది, సాక్ష్యం చెడ్డది, అంతా చెడ్డ పేరు. ఆమె ఇల్లు కూడా ఊరి చివర పెట్టారు, గోడ మీద కట్టుకోండి, ఎక్కడ ఆమె స్థలం లేదు. అయినప్పటికీ ఆమె దగ్గరికి వాక్యం వచ్చాక ఆమె చెడ్డ పనులే చేయలే, మానేసి. చెప్పగలవు ఆమెను? ఇప్పుడు రాహబు అంటే ఎవరు ఇంతకీ? మనమే. వాక్యం వచ్చాక ఏం చేయాలి మనం? ఎంత కర్మ అయిపోయిందంటే, వాస్తవంగా అది వర్తమాన సంఘం, ఏ సంఘం కానీ, ఉత్తమానం కానీ వర్తమానం కానీ, ఈ రోజు కూడా ఇంకా కొన్ని దెయ్యాలు తిరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు తిరగటం. చర్చిల్లో ఇది, ఈ దెయ్యాలు బయట తిరగ చర్చిలో తిరుగుతుంటాయి. ఇది మామూలుగా కొరువు దెయ్యాలు. ఇవి వాక్య ప్రకారంగా నువ్వు ఉంటున్నప్పుడు ఆ కొరివితనం బయట పెట్టేయాల. అర్థమైందా? ఎందుకంటే గమనించండి, అది నేనేమంటానంటే వైరస్ కన్నా డేంజర్ అది. ఒక మాట చెప్తా, సంఘం మొత్తంలో నేను ఒక్కడనే కాదు ఇక్కడ సేవకుడిని, మీరందరూ కూడా సేవకులే. అర్థమైందా? మీ కళ్ళ ముందు ఎవరన్నా ఏదన్నా తప్పుగా చేస్తే గద్దించాల్సిన బాధ్యత మీది, లేదు లెక్కప్ప చెప్పాలి మీరందరూ కూడా. బైబిల్ చెప్తా ఉంది, పాత నిబంధనలో ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాము గద్దించుంటే ఈరోజు మనకి మరణం అనే దరిద్రం వచ్చేది కాదండి. మనమే ఈరోజు అలా చేస్తున్నాం. మన ముందు చేసే తప్పులు మనకి కప్పిపుచ్చాక మనం పరలోకానికి పోము, పాతాళం పోయి లెక్కలో కూర్చోవాలి. కాబట్టి నీ కళ్ళ ముందు ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు గద్దించే బాధ్యత సేవకుడిదే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడిది. ఆమేన్. ఈ చెయ్యి కాలుతా ఉంది, ఏం చేద్దాం? నాది కాదులే ఈ చెయ్యి, మన కుటుంబంలో కాదులే, కానీ ఏమైంది చూద్దాం. పోనా చెయ్యి కాలుతాం, మనం చలిగాసుకుందాంలే, ఈ బ్యాచ్ కూడా ఉంటుంది. వాక్యం కిందకి నీ వచ్చినప్పుడు దేవుడు నీ లోపలికి వస్తాడు. దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు దేవుడు ఎలాగ ప్రవర్తిస్తాడో నీవు అలాగే ప్రవర్తిస్తావు. అంతేనా? క్రీస్తు నీ లోపలికి వస్తే నీలాగా నువ్వు ఎందుకుంటావు? ఓ చిన్న మాట చెప్తాను. యేసు క్రీస్తు బైబిల్లో కొరడా తీసుకొని కొట్టాడు, తెలుసా? ఏంటి ఆయన పేరు? కరుణామయుడు, ప్రేమామూర్తి, ప్రేమామయుడు, సహనశీలి, సమాధానకర్త, ఆలోచనకర్త, ఎల్షద్దాయ్, ఎలోహిం, మెల్కిసెదెకు. కానీ ఏం చేశాడు? ఎందుకని? సంఘంలో ఏం చేయకూడదో అవి చేసినప్పుడు వాళ్ళని కొరడా తీసుకొని కొట్టాడు. అంతేనా? ఎస్సా నోనా? ఇప్పుడు మరి నేను కూడా నాకేమైనా తెలిస్తే ఏం చేయాలి? ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను నేనైతే. చాలామంది తెలుసు ఇక్కడ సంఘంలో. ఓ చిన్న మాట చెప్తాను. ఒకసారి సంఘంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చెప్పా పెట్టకుండా డబ్బులు వేసాడు, ట్రాన్స్ఫర్ చేశాడు. నా వరకు వచ్చింది అది. మళ్ళీ వాడు సంఘంలో లేడు. అది సంగతి. చిన్నదా పెద్దదా? ఏం చేయాలి ఇప్పుడు? ఇది సంఘం, ఇది ఆషామాషి కథలకి ముచ్చట్లకి ఇది స్థలం కాదు. మీకు తెలుసు, ఒక కుటుంబాన్ని బయటకు పంపించేస్తున్నాం చర్చ నచ్చే ఇట్లాంటి పనులు చేసిన దానికి. వాక్యము మాత్రమే ఉండాలి. అలాగ ఉంటామనుకుంటే రండి, లేకపోతే నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మొత్తం పాడైపోయే బదులు ఆ పాడైన దాన్ని బయటపడటానికి సిద్ధపడతానండి.
ఇప్పుడు ఆ జీవితం మొత్తం చెడ్డ జీవితం అని తెలిసి దాన్ని వదులుకోవడానికి రాహాబు సిద్ధపడింది. ఇప్పుడు దేవుడు సహాయం చేయడా? ఆ, ఇప్పుడు నీ జీవితం పాడైంది, అయినా ఇక్కడికి వచ్చావు, ప్రభా నాకు సహాయం చేయడా అంటున్నా. ఖచ్చితంగా చేస్తాడు. ఆ, అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనము ఒక తప్పులోంచి వచ్చి బయటికి వచ్చి కొద్ది కాలం బాగానే ఉంటున్నాం, ప్రయాసపడుతున్నాం, దాని నుంచి బయటకు వచ్చేసామనుకుంటున్నాం. కానీ మన జీవితం గమనించండి, అదే సమస్య, అదే ప్రాబ్లం మళ్ళా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కుటుంబాల్లో, స్త్రీలలో, పురుషుల్లో, పనులు చేసేవాళ్ళలో, ఉద్యోగాలు చేసేవాళ్ళలో, వ్యాపారాలు చేసేవాళ్ళలో, స్టూడెంట్స్లో, ప్రతి వాళ్ళు మీరు గమనిస్తే ఒకే తప్పు నీ జీవితంలో మళ్ళా మళ్ళా కనిపిస్తుందంటే నువ్వు మారలేదని. ఎక్కడ రాలేదా మనం? కాబట్టి ఏం చేద్దాం మనం? నువ్వంతటా నువ్వు మారాలనుకుంటే నువ్వు మారతావు. దేవుడు కృప ఇచ్చాడు, అయినా నాకు కృప వద్దంటున్నావు. దేవుడు ఆయన ఒక రక్తం ఇచ్చాడు, అయినా నాకు రక్తం వద్దంటున్నావు. ఆయన ఇచ్చింది వద్దని నువ్వు ఆయన ఎలాగ ఎదగలగనుకుంటున్నావు? విశ్వాసం ఇచ్చాడు, అది పని చేయాలి కదా, పని చేస్తే నువ్వు ఎదుగుతావు, నువ్వు మారుతావు. ఇప్పుడు ఆమె దగ్గరికి చిన్న వర్తమానం వచ్చింది, యెహోషువ రాబోతున్నాడు, ముందుకు మమ్మల్ని పంపించాడు. ఆ చిన్న మాటను పట్టుకుని అమ్మడుతుంది, అయ్యా నాకు కృప కావాలి, నాకు ఒక వాగ్దానం కావాలి, నాకు మాట ఇవ్వండి, నేను మీకు సహాయం చేశాను, నాకు సహాయం చేయ. ఇంకో చిన్న సంగతి, నేను మాత్రమే కాపాడబట్టం నాకు కావద్దు, నా ఇల్లంతా కాపాడబడాలి. ఆమేన్. ఇప్పుడు నిజంగా మనం కానీ ఆ రాహబు స్థితిలో ఉంటే మనం ఏం కోరుకోవాలి? నా ఇల్లంతా, ఎవరైతే నేను మాత్రమే కాదు నా ఇల్లంతా కాపాడబడాలనుకుంటాడో, నేను ఒక మాట ఇస్తున్నాను దేవుని తరపు నుంచి, వాళ్ళు నిశ్చయంగా దీవించబడతారు. నిశ్చయంగా దీవించబడతారు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో నాకు అనవసరం, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఆర్థికంగా, ఆత్మీయంగా, లోకంలో నువ్వు ఎలా జీవిస్తావో నాకు తెలియదు. అయితే ఈ లోపల ఒక చిన్న ఆశ, నేను మాత్రమే కాదు ఈ దేవుణ్ణి నా కుటుంబం అంతా నమ్మాలి, నాకు మాత్రమే కాదు రక్షణ, నా కుటుంబం అంతా రక్షణ పొందాలని ఎవడైతే అనుకుంటారో వాడు దీవించబడతాడు, వాడు ఆశీర్వదించబడతాడు, వాళ్ళు బలపరచబడతారు, నిశ్చయంగా వారు పరలోకాన్ని స్వాధీనం చేసుకుంటాడు. దేవుడు వారికి అటువంటి అవకాశం ఇస్తాడు. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు పట్టుకో. ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, దేవుడిచ్చింది పట్టుకుంటున్నామండి, లోకంలోంచి ఏది వదిలిపెట్టట్లా. ఇది మన సమస్య. ఆదివారం ఎంత బలంగా పట్టుకుంటున్నాం వాక్యాన్ని, ఎంత బలం అంటే నీ ప్రాణం పోద్యం అన్నట్టుగా పెట్టుకుంటున్నావు ఒక్కోసారి నువ్వు వాక్యాన్ని. ఎంత బలం వస్తుంది అక్కడ, లోకంలోకి వెళ్ళాక అది కూడా ఎంత పెట్టుకుంటున్నావు, నా ప్రాణం పోద్యేమో ఇది నాకు దొరకకపోతే. ఎట్లాగిప్పుడు మనం ఉన్న కాలం ఎలాంటిది, ఎంత డేంజర్స్, ఎంత అపాయకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. ఇంకా మనం వాదాలు తర్కాలతో మనం ఏం సాధించగలమండి? గమనించండి, ఈ మాట ఇక్కడ నుంచి చెప్తాను, ఒక్క మాట అడుగుతాను, నిజంగా మన కుటుంబంలో ఉన్న అందరితో మనము ప్రేమగా ఉంటున్నామా? ఒక్క మాట చెప్పండి. బయట వాళ్ళని అడగటలా, నేను సంఘంలో అడగటలా, సంఘంలో అది ఉండదు. కుటుంబంలో మాట్లాడుకున్నాం, సొంత కుటుంబం, బయట వాళ్ళ గురించి ఎందుకు? ఇంకా సొంత కుటుంబంలోనే అందరితో ఒకలాగా ఉండలేకపోతున్నామంటే నిజంగా మన బతుకు మంచి బతికేనా? బైబిల్లో లేదంటే ఈ కాలం వర్తమానం ఒక మాట అంటది, నీకు కనిపించే సహోదరుడునే, చెప్పండి కొంచెం, ప్రేమించలేకపోతే కనపడని దేవుడిని ఎలాగ నువ్వు ప్రేమించగలవు? ఇది మన పరిస్థితి. అంటే ఇప్పుడు చిన్నదాన్ని మనం నెరవేర్చలేకపోతున్నామే. ఇంకా ఈర్ష్యలు, ఇంకా అసూయలు. గమనించండి, మంది చెడ్డతరం దాంట్లో మనం ఉన్నాం. దీంట్లో నుంచి మనం బయటికి రావాలంటే ఉన్నవి వదిలేస్తే వచ్చేస్తాం అంతే. కొత్త నీకేమక్కర్లా, ఉన్నవి వదిలేసి మొత్తం అయిపోయినట్టే. ఏమున్నాయో నువ్వు తెలుసుకోవటమే నీ జీవితానికి దేవుడిచ్చిన ధన్యత. ఎంత నాకు తెలిస్తే అంత నేను బయటకు వచ్చేస్తా, ఎంత నాకు తెలిస్తే అంత క్రీస్తు వైపు జరుగుతా. అంతేనా? చిన్న మాట అండి, చాలా చిన్నది, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. బయట ఇప్పుడు ఎండలో కూర్చున్నావు, ఎండ ఇలా పెరుగుతూ ఉన్నది, నీడ ఇలా మారుతూ ఉన్నది, నువ్వు ఫస్ట్ నీళ్ళలో కూర్చున్నావు, ఎండ వస్తా ఉంటే ఏం చేస్తారు అమ్మా? నువ్వు లేచి వెళ్ళిపోవు అక్కడి నుంచి, నీళ్ళలో జరుగుతూ ఉంటావు. అంతేనా? నువ్వు నీళ్ళలో జరుగుతావు అంటే అర్థం ఏంటి? ఎండకి దూరం అవుతున్నావు. నువ్వు క్రీస్తులో జరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? లోకానికి దూరం అవుతున్నావు. అంతే. నేను ఎవరినో కాపాడమని చెప్పట్లా, ఫస్ట్ నిన్ను, నీ ఆత్మను కాపాడు. ఫస్ట్ నీ ఆత్మను కాపాడు. చూడండి, మొట్టమొదటి రాహాబు పని చేసింది దేవుని నిమిత్తముగా. పని చేసి ఇప్పుడు అడుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు పొద్దున్నే, వాళ్ళు వెళ్ళేలోపు ఒక వాగ్దానం ఇవ్వండి. ఏం వాగ్దానం అంటే చిన్నదే, నేను నా ఇంటి వారు కాపాడబడాలి. ఎందుకని తెలుసా ఆ మాట అడిగింది? యెహోషువ ఏమన్నాడు బయలుదేరేటప్పుడు?
చెప్పండి. నేనును నా ఇంటి వారిని. ఇప్పుడు ఈమె అడుగుతుంది. ఇప్పుడు ఈ మీద యెహోషువ వర్తమానం పనిచేసిందా లేదా? ఇప్పుడు అదే వర్తమానం అడుగుతున్నా, మన మీద పనిచేస్తుందా? మన మీద పని చేస్తే ఏమనాలా? చెప్పండి గట్టిగా, త్వరగా రావట్లేదండి నీ పూట. నేనును, అది నీ స్థితి, అది నీ పరిచర్య ఈరోజు దేవుడు నీకు ఇచ్చింది. నీ ద్వారా ముందు నీ ఆత్మను దేవుడికి ఇచ్చి నువ్వు కాపాడబడ్డాక అప్పుడు నా కుటుంబం మొత్తం ఇంత గొప్ప దేవుడిని పొందుకోవాలా, ఈ దేవుడి నుంచి రక్షణ పొందుకోవాలి, ఈ దేవుడిని సమస్యం పొందుకోవాలి. ఆమేన్. దానికి నాకు ఒక ఆనవాలు, దానికి నాకు ఒక గుర్తివ్వు. వాళ్ళు అంటారు, అమ్మా మమ్మల్ని ఏ కిటికీ గుండా దింపావో, ఏ ఆనవాళ్ళు ఇక్కడ పెట్టామో ఇదే ఆనవాళ్ళు నువ్వు అలాగే ఉంచు. ఈ ఆనవాళ్ళు చూసినప్పుడు నీ దగ్గరికి మరణపు దూత రాకుండా ఉంచాడు. ఏమన్ పొద్దున్నే తెల్లవారుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇంటి వైపు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు మొత్తం, ఏంటి రాహాబు ఇంటికి ఏదో ఎలాడుతూ ఉంది, ఏది ఎర్ర వస్త్రం గచ్చింది, ఏదో కాస్తుంది మొత్తానికి, ఏదో చిన్న సంగతి. ఇప్పుడు ఒకవేళ రాహాబు పొద్దున వాళ్ళు వెళ్ళిపోయారు కదా, తాడు దిగేసి వెళ్ళిపోయారు, ఎవరన్నా చూసి తాడుని ఏమని అనుకుంటారేమో, అన్నమాట అర్థమవుతుందా? ఎవరన్నా ఏమని అనుకుంటారు, ఏమని అడుగుతారేమో అని చెప్పి తాడు పైన పెట్టుకుందాం, వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ తాడు కింద వేద్దాం అనుకున్నదా? చెప్పండి, అంతేనా? మరి మనం మాత్రం ఎందుకు, ఎవడన్నా ఏదన్నా అనుకుంటా మనం ఎందుకు భయపడాలా? నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నువ్వు భయపడాల్సిన పని ఏంటి? నీ నమ్మకం క్రీస్తు మీద ఉంటే నీకు భయం ఎందుకు? చూడండి, వాళ్ళు ఉన్నంతసేపు ఒకలాగా, వాళ్ళు వెళ్ళిపోయాక ఒకలాగా లేదు, ఆమె ఒకేలాగా ఉన్నది. అయిపోతే అయిపోతా, పోతే పోతా, నేను మాత్రం ఇలాగే ఉంటా. రెండో సంగతి, ఇప్పుడు రాహాబుకి వాళ్ళు ఎన్ని రోజులు వర్తమానం చెప్పారు ఆ వేగులు వారిద్దరు వచ్చి? అమ్మా అంతేనా? ప్రాఫిట్ చెప్తున్నాడు, వర్తమానము విని వెంటనే ఆమె అంగీకరించింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుడు కుమారులు కుమార్తెలకి మీరు ఎక్కువసార్లు చెప్పక్కర్ల ఏ సంగతిలో. ఒక్కసారి వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. పదే పదే చెప్పించుకునే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు ఒక్కసారి, వాళ్ళు దేవుని చేత ఆకర్షించబడ్డారా, దేవుని చేత పట్టబడ్డారా, ఇక వాళ్ళు ఎవరు వెనక్కి లాగలేరు. పాతాళం కూడా కిందకి లాగలేదు. అపవాది వాళ్ళు లాగలేడు. అపవాది ప్రభావం కూడా వాళ్ళ మీద పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి పిల్లలని వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో, వాళ్ళ మీద అపవాది దాడి చేసినా వాళ్ళకు ఒక సంగతి తెలుసు, వాడి పని కాసేపే, వాడు కొద్దిసేపే, నా మీద పని చేయలేడు ఆ నమ్మకం, బలం నీవు కలిగి ఉంటావు. ఇప్పుడు రాహాబు విశ్వాసం ఏంటి? వీళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, ఆ తాడు కింద వదిలిపెట్టాను, అయితే ఈ ఊళ్ళో వాళ్ళు చూసేవారు అనుకుంటారేమో అనుకొని, ఎందుకని ఆ ఊరంతా కాసేపు నాశనం అవుతుంది. ఇప్పుడు మన సంగతికి వద్దాం. మనల్ని చూసి మనం ఇలాగుంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, అలాగుంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, అంతేనా? వాస్తవంగా నువ్వు గ్రహిస్తే ఏమంటావు? వాళ్ళని నశించిపోయేవాళ్ళు, నువ్వు కాపాడబడేదానివిగా వాళ్ళ మధ్యలో ఉన్నావు. ఇప్పుడు నువ్వెలాగుండాలా? నశించిపోయే వాళ్ళని చూసి నేను మారాలా, నన్ను చూసి వాళ్ళు మారాలా? నన్ను చూసి వాళ్ళు మారేలాగే నేను జీవించేది ఏముందో ఒక్కటి ఎమ్మట చెప్పేయండి, ఆ గోడకు కొట్టిన బంతిలా చెప్పేయండి. నన్ను ఇది చూసి వాళ్ళు మారాలి, నాలో ఉన్న ఈ సంఘటన చూసి వాళ్ళు మారాలి అన్నది నీ దగ్గర ఏముంది, వాడు గట్టిగా చెప్పే. అవునా? ఈ నోటితో ప్రార్థన అంటాం, ఈ నోటితో పక్కన తిడతాం. ఇప్పుడేమో క్రీస్తు అంటాం, బయటికి వెళ్తే వాస్తు అంటాం. ఎట్లాగా? నువ్వు ఏదో ఒకదానికి నిలబడిపోయిండు అంతే. ఇట అట రెండు తలంపుల మాత్రం వద్దు, రెండు తలంపులు ఎటు పోవు నువ్వు. క్రీస్తు మాత్రమే బైబిల్ చెప్తా ఉంది, ఫిలిప్పీల పత్రిక అంటున్నది, క్రీస్తు యేసు మనసు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే పరిశుద్ధాత్మ, వాక్యము, బయలుపరచబడిన సంపూర్ణ వాక్యము, అది నీవు కలిగి ఉండగా ఇప్పుడు నీకు వచ్చిన వర్తమానం ఏంటంటే తెరవబడిన వాక్యం, అంటే మర్మాలన్నీ దేవుని లోపల పెట్టాడు. ఇంకిప్పుడు నీకు తెలియాల్సింది ఏమన్నది? అని నాకు తెలిసినాయి, అని నాకు తెలిసాక ఎలా జీవించాలి? ఈరోజు మనం ఎలాగున్నామంటే అన్నీ తెలిసి తప్పు చేస్తే మనల్ని ఏమనాలి చెప్పండి? మనల్ని ఎవడు తిడతాడు? ఉన్నాడా మనల్ని తిట్టేవాడు అసలు? ఎందుకంటే మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఇప్పుడు మొత్తం తెలుసు కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? ఎదుటోడిని కన్ఫ్యూజ్ చేస్తాం. అవసరమైతే ఏమంటామంటే అసలు నీ వల్ల నేను తప్పు చేశానంటాం.
ఎంత టెక్నాలజీ జ్ఞానం ఉంది మన దగ్గర లోపల. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతున్నారు. భార్య ఒక తప్పు పని చేశాడు, భర్త తప్పు పని చేశాడు. భార్య నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావంటే అసలు నేను ఈ పని చేయడానికి కారణమే నువ్వు అంటున్నాడు. ఏంటది? తప్పు చేసింది ఎవరు? కొద్దిగా మా అమ్మాయికి ముఖం పెట్టింది. ఈయనేమంటున్నాడు? నేను దొరికాను కాబట్టి, నేను దొరికిపోయాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఒప్పుకోము, ముందు ఎవడో ఒకటి మీద వెయ్యాలా. ఇక ఎవరి మీద కదా అవ్వట్లేదు, వర్కౌట్ కావట్లేదు, అప్పుడు లాస్ట్కి మనం ఒప్పుకోవాలి. ఇదే కదా మన స్వభావం. ఎస్తానునా ఇప్పుడు ఈ భర్త గారు ఏం చేస్తారంటే అసలు నా తప్పుకి కారణం నువ్వే. అయితే నేను ఒక మాట అంటాను, నీ భార్యని దేవుడు చూస్తున్నాడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీకు అసలు ఆ భయం ఉందా అంటున్నా. నీకు వాక్యం వింటే నీకు ఆ భయం ఉంటుంది. ఆ భయం ఉంటే నువ్వు చేయవు కదా. ఏదో కుటుంబాలు కాదండి, సంఘం కూడా అలాగే ఉంటున్నది. నువ్వు ఎక్కడ ఎలాగున్నా ధైర్యంగా మాట చెప్తా, క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. ఆ ఒక్క స్పృహలో నీవు ఉండి ఎప్పుడు ఎవరు లేరు కదా అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడ్డట్టు. ఇక్కడే కాదు, నువ్వు ఏ ఊరిలో కూడా దేవుడిని చూస్తావు. మనం కొద్దిమందికి ఒక అలవాటు ఉంది కదా, కొద్దిమంది ఉన్నారు గొప్ప ఉన్నారు వర్తమానంలో కూడా. సినిమాలు చూడకూడదు, బయటికి సినిమా థియేటర్లకు వెళ్ళకూడదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పక్క ఊరికి వెళ్ళి సినిమా చూసి వస్తారు. ఏంటది? ఏ ఊరు? ఎందుకని? అది సంగతి. సార్ నాకు తెలియగడతారు, మరి ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ ఉండడా? మరి ఎవరు చూశారు ఇప్పుడు నిన్ను? నువ్వేమనుకున్నావు? అదే సంగతి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎవరికి కనబడకుండా తప్పు చేస్తున్నాను అనుకుంటున్నాను నువ్వు. అయితే నువ్వు తప్పు చేసేటప్పుడు సంగతి ఏంటంటే నువ్వు అందరికీ కనబడుతున్నావు. ఇక్కడ కాదు, అక్కడ కనబడుతున్నావు. నా ఆలోచన అక్కడ ఉండాలండి. ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు నా లోపల కూడా తప్పు రాదు, ఆలోచన కూడా తప్పుగా రానియండు. భయం వస్తుంది ముందు నాకు, ఎందుకంటే నేను ఆలోచన చేస్తే దేవుడికి తెలుసు. ఏమా ఇప్పుడు గమనించండి, రాహబు మారిందంటే ఎంత మారింది? చేసే పనులు మారింది, వెళ్ళే జనాలు మారింది, మాట్లాడే మాటలు మారినాయి. చెప్పనా? ఆలోచన కూడా మారింది. ఇప్పుడు మా ఆలోచన మొత్తం ఎక్కడంటే ఇంతకుముందు వ్యాపారం మీద ఉంది, ఇప్పుడు వ్యాపారం మీద లేదు. ఇప్పుడు ఆలోచన అంతా ఏంటంటే యెహోషువ ఎప్పుడు వస్తాడు, ఆ సైన్యం ఎప్పుడు వస్తుంది, మా వాళ్ళని వీళ్ళు ఎప్పుడు ఆ గోడలు బద్దలు కొడతారు, వీళ్ళందరూ ఎప్పుడు పోతారు, నేను ఎప్పుడు కాపాడబడతాను. ఎందుకంటే ఆ విమోచన ఆయన వస్తేనే. వాగ్దానం వచ్చింది, ఇప్పుడు ఆమె కనిపెడుతూ ఉన్నది. ఇప్పుడు మనకు కూడా వాగ్దానం వచ్చింది, నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు మనం కనిపెడుతూ ఉన్నాం. ఈ కనిపెట్టే సమయంలో నువ్వు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వేగులు వారు అంటున్నారు, అమ్మా నువ్వు ఈ గుర్తు కలిగి ఉండి ఈ ఇంట్లో నీవు ఉంటే నువ్వు కాపాడబడతావు. బయటకు వస్తే మనకు రక్షణ గుర్తు ఇవ్వబడింది. ఆ రక్షణ గుర్తులో నీ ఉండగా దేవుడి చేతి నుంచి నీ బయటికి ఎవడు లాగలేడు. నీ అంత నువ్వు బయటికి పారిపోతే తప్ప. ఆశ్చర్యం చూడండి, కిటికీలో నుండి ఎర్రని తాళను వేలాడదీసను. ఏ కిటికీలో నుంచి అయితే వాళ్ళు ఇక్కడి నుంచి దిగి పారిపోయారో ఇక్కడి నుంచి ఆమె దీన్ని వేలాడిచి ఇక్కడే ఉంచున్నది. చూసే వాళ్ళందరికీ ఏమున్నది? వాళ్ళ ఇంటికి అది వేలాడదీసిందామా. అయితే గమనించండి, ఇప్పుడు కూడా మన ఇంటికి చాలామంది క్రైస్తవులకి స్టార్లు వేలాడదీస్తూ ఉంటారు. ఎప్పటిదాకా ఉంటాయి, కానీ ఈ ఇంటికి తాడు ఎప్పుడు దాకా ఉంది తెలుసా? అది సంగతి, అది సంగతి. ఇప్పుడు మనం కూడా ఎలాగ ఉండాలంటే రక్షణ పొందేంత వరకు నువ్వు ఆ గుర్తు వెనకాలేవు. రక్షణ కాదు, నువ్వు దేవుడు వచ్చి తీసుకుపోయేంత వరకు నువ్వు ఆ గుర్తు వెనకాలే ఉంటావు. అంటే మనకి ఇచ్చిన గుర్తు రోజులకు కాదు, గంటలకు కాదు, 40 రోజులకు కాదు. దేవుడు మనకి ఎప్పటిదాకా ఇచ్చారంటే నువ్వు చచ్చేదాకా లేదా ఆయన వచ్చేదాకా ఇచ్చాడు ఆ గుర్తు. ఏదో ఒకటి జరగాల, నేనన్నా పోవాలా, ఆయనన్నా రావాలా, ఆయన వస్తే ఆయనతో పాటు మనం వెళ్ళాలా, ఏ రకంగా అయినా మనం వెళ్ళాలి. కాబట్టి దాని కొరకు దేవుడు మనకు గుర్తిచ్చాడు. రెండోది, ఆ వేగులు వారు ఆమెతో పలికిన మాటకి ఆమె కట్టుబడి ఉన్నది. యెహోషువ చెప్పలా, దేవుడు చెప్పలా, దేవుడి నామములో వారు చెప్పున్నారు. దాన్ని ఆమె నమ్మింది. ఏ మాట? పలకబడిన మాట. ఆ గడికి ఆమెకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏంటంటే నువ్వు ఈ గుర్తుని కలిగి ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు ఒక గుర్తున్నది, ఆయన రానై ఉన్నాడు. నువ్వు ఆ గుర్తును వెంబడించు, నువ్వు ఆయన దగ్గరికి పోతావు. నువ్వు అదే కలిగి ఉన్నప్పుడు అక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యము అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు.
దేవుడు వేరు, వాక్యము కాదండి, అది దేవుని వాక్యము. రెండు విడివిడిగా కాదు, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే వారికి ఇచ్చిన గుర్తు ఏంటంటే రక్షణ గుర్తు. ఆ రక్షణ దేని కొరకు? మరణపు దూత వచ్చినప్పుడు, మరణపు దూత నువ్వు మంచిగా ఉన్నావా, నువ్వు తెల్లగా ఉన్నావా, నువ్వు నల్లగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు ఫేర్ అండ్ లవ్లీ రాసావా అని చూడ్డ కానీ ఆయన చూసేది రక్తపు గుర్తు కలిగి ఉన్నావా లేదా, నువ్వు ఆనవాళ్ళు కలిగి ఉన్నావా లేదా. నువ్వు ఆనవాళ్ళు కింద ఉన్నప్పుడు ఆ ఆనవాళ్ళని చూసి దూత వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు ఈరోజు మనం కలిగి ఉన్నది చిన్నది కాదు, రక్షణ అనేది చాలా పెద్దది. రక్తపు గుర్తు అనేది చాలా పెద్దది. అంత పెద్దది, అంత విలువైనది దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చున్నాడు. దాని వెనకాల నిలబడినప్పుడు నన్ను కాపాడేది కేవలం అది మాత్రమే. నాశనపు దూత వచ్చినప్పుడు, మరణపు దూత వచ్చినప్పుడు నన్ను చుట్టల్లా చూడు. అందుకే నీ కాలపు ప్రవక్త ఒక మాట అంటూ ఉంటాడు, ఇప్పుడు దేవుడు నువ్వు చేసిన తప్పు చూడటల్లా, నీ మీద కప్పిన ఆయన యొక్క స్వరక్తం బట్టి ఆయన రక్తాన్ని చూస్తున్నాడు. అప్పుడు నీ తప్పు కనబట్టల్లా, నీ పాపం కనబట్టల్లా. ఎందుకంటే నీ తప్పు నిమిత్తము, నీ పాపము నిమిత్తము నీ కొరకు కాచే రక్తం కిందకి నువ్వు వచ్చావు. ఇప్పుడు నా రక్తం కాదు అది, పాపం నాదే, తప్పు నాదే, అతిక్రమం నాదే, దోషం నాదే. అయితే అవి నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆ రక్తం కిందకి వచ్చాను. అప్పుడు దేవుడు అది తీసేశాడు నా మీద నుంచి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు నిజంగా ఇక్కడున్న వాళ్ళం ఏదో మాట వరుసకి చెప్పకండి, నిజంగా మీరు ఒప్పుకున్నారా అని? నిజంగా చెప్పట్లా నాకు. ఒప్పుకున్నామని ధైర్యం ఉండే చేయతని చెప్తాను. మేము ఒప్పుకున్నాము, మా దగ్గర ఇవి లేవు, మేము ఒప్పుకున్నాయి మా దగ్గర లేవు అన్న ధైర్యం ఉంటే చెయ్యతండి. అది మన పరిస్థితి. ఎందుకే చెప్పనా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, మన స్థితి ఒక్కోసారి మనకు తెలియాలా. ఇప్పుడు సాయంకాలం ప్రభురాత్రి భోజనానికి వస్తున్నాం, చాలామంది ప్రభురాత్రి ఏంటంటే అది కూడా ద్రాక్షాస్త్రం రొట్టె మొక్కిస్తారులే కానీ అనేది కానే కాదు. దాని విలువ మనకు తెలియాలా. ప్రభురాత్రి భోజనం అంటే బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ప్రభురాత్రి భోజనం పాలు భాగస్తుడు కాలేదని నువ్వు నా లోపల భాగం లేదు పో అన్నాడు. అంటే ప్రభురాత్రి భోజనం తీసుకోలేదంటే నేను క్రీస్తుని లేనని. అలాగే నేను తీసుకుంటే, నా ఇష్టానుసారంగా తీసుకుంటే అది మళ్ళీ నాకే కేడు. దేవుడు ఎలా పెట్టాడు? ఇప్పుడు తీసుకోవాలి, సరిగా ఉండాలా. నేను సరిగా లేని తీసుకొని మాస్టర్ గారు అంటారు కొద్దిమంది. ఒక్కోసారి నువ్వు సరిగా లేవా, మరి సరి చేసుకోవాలిగా. కాబట్టి అర్థమేంటి? నువ్వు సరిగా ఉన్నా లేకపోయినా తీసుకోవాలి. మరి సరిగా లేకుండా తీసుకుంటే నీకు నష్టమే. మరి నష్టపోయి ఎలా తీసుకోమంటారు మాస్టర్ గారు? తీసుకోకపోతే ఇంకా ఎక్కువ నష్టం. నాలో భాగం లేదు పో అన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి మనం? నువ్వు ప్రభురాత్రి తీసుకోవాలంటే సరి చేసుకోవాలి. నేను సరిగా లేని భాషకి నెల వద్దులే, ఈ నడవండి, అసలు నువ్వు సరి అవ్వాల్సిందే అంతే ఎలాగున్నా. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన కృప అది, దేవుడిని కొరకు కాచే రక్తం అది, ఆయన నీకు ఇచ్చిన అవకాశం అది. నాకు అవకాశం ఇస్తే దేవుడు ప్రభు నాకు వద్దులే అంటావా? మనం చనిపోకుండా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తే, మన దోషాలు తీసేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వద్దులే అంతేనా? ఒక్కోసారి మన ఇళ్ళ ముందు వస్తూ ఉంటారు పాలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు. మనకు అలవాటు ప్రకారం రోజు ఇంటికి వచ్చేస్తుంటారు, మా కూరగాయలు, మా పాలు అంటారు. మనం ఏమంటాం? కొంచెం గట్టిగా చెప్పండి. అది ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వచ్చింది, దోషాలు ఒప్పుకోండి, ఇప్పుడు కాదులే తర్వాత. ఇదే చెప్తున్నాం కదా. మనకి ఏంటంటే వాటిల్లాగా అయిపోయింది ఇది కూడా అంటున్నా. ఇది ఒక కార్యక్రమం అయిపోయింది, కార్యక్రమం కాదండి. మీరు చాలాసార్లు చూడండి, పిల్లల్ని ఏం చేస్తారంటే, పిల్లల తల్లిదండ్రులని పేరెంట్ మీటింగ్ అని చెప్పి స్కూల్లో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమంటారు? 100లో 30 మంది కూడా పోరు. ఏం చెప్తారు? కుదరలేదంటారు. మనం కూడా ఏమంటారు? ప్రభురాత్రి పోయి రాలేదు చర్చికి అంటే అంతే, నెక్స్ట్ మంత్లో వస్తాను బాస్. ఎక్కడికి పోతాం? ధన్యులు వాళ్ళు, మామూలుగా కాదు. అప్పుడెప్పుడు ఎవరు అంటారా నన్ను, ఎక్కడ తణుకు దగ్గర ఓ సిస్టరు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చేయడానికి అసలు లేవలేదు అనుకుని చనిపోద్దాం అనుకున్నది. పెద్ద ఆపరేషన్ చేసి మోకాళ్ళు చెప్పులు మొత్తం మార్చాక ఆపరేషన్ ముందు అన్నది, అయ్యా లేచాక బాప్తిజం తీసుకుంటా అన్నది. ఆధార్లు వెళ్తా ప్రార్థన చేసాం. ప్రార్థన చేశాక మరి ఏమ్మా బాప్తిజం అన్నావు కదా అంటే, తీసుకుంటాలే, ఏడకి పోతా నీ దగ్గర తీసుకుంటాలే. ఏంటది? నా కోసం తీసుకుంటున్నా అమ్మా అని అడిగా. ఎవరి కోసం బాప్తిజం? ఏడపోతా భాష మీ దగ్గర తీసుకుంటాలే. కొద్దిమంది అప్పిస్తారు కదా, అప్పించాక ఏమంటారు? అది సంగతి. అంటే ఏమైందంటే వాళ్ళతో మాట్లాడి
మనం కూడా ఈ వేగులు వారైన పాస్టర్లు కూడా ఇలాగ అడగబోతాలని తీసుకుంటారులే. అంటే ఎట్లాగైపోయిందంటే ఈ లోకంలో పడిపోయి ఏది దేవునికి సంబంధించిన దేవునితో ఎలా మాట్లాడాలో తెలియక అన్నిటితో పోల్చేసుకోవడం. జ్ఞానం ఎక్కువైపోయింది కదా మనకి. ఈ లోపల ఉన్న జ్ఞానం బయటికి పోతే మనం దేవుళ్ళలో కాపాడబడతామండి. ఈ జ్ఞానం పంపించేసుకుందాం. అది పోదు కాబట్టి మనమే లాగి దాన్ని బయటపడేద్దాం. ఎంత త్వరగా దాన్ని లాగి బయటపడేసామా నీ ఆత్మకి అంత త్వరగా బలం చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రక్తపానవాలు మరణపు దూత. ఇదేంటంటే రక్తపానవాలను చూసి మరణపు దూత వెళ్ళిపోతాడు. అది కాకి ఇంకేది చూడడు. నువ్వు మంచోడువా చెడ్డోడువా, లేకపోతే నువ్వు 25 ఏళ్ళ సంఘానికి వస్తున్నావా, 30 ఏళ్ళ సంఘానికి వస్తున్నావా, 30 ఏళ్ళు వచ్చింది కానీ నేను కాపాడబడ్డట్టే అంటాడు దేవుడు. మీరు కరెక్ట్గా బైబిల్ గారు గమనిస్తే ఎక్కువ కాలం ఉన్నవాళ్ళు తప్పిపోయారు. అందుకే పౌలు గారికి ఒక భయం ఉన్నది. ఆయన ప్రతిసారి ఒక ప్రార్థన అడిగేవాడు, జ్ఞాపకం ఉండదా? ఏం ప్రార్థన అది? ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో, నా గురించి ప్రార్థించని అడిగేవాడు. నాకే తెలుసు, మొత్తం నాకే తెలుసు, నా అంత జ్ఞానం ఎవరికి లేదు అనుకున్నామా వెళ్ళిపోతాం బయటికి. కాబట్టి అది తలలోకి రానీకండి. ఎంత తక్కువగా ఎంత దీనతో నువ్వు ఉంటే అంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు కూడా బయట మంచి పేరు ఉందనుకుంటాను నాకు తెలిసినంత వరకు. పెద్ద భాష గారు, ఎవడు పెద్ద భాష గారు? నాకు తెలుసుగా నేను కాదని. వాళ్ళు ఏమంటారు కొన్నిసార్లు, పెద్ద భాష గారు వచ్చారు. ఎవడు పెద్ద భాష గారు? నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను వెనకాల ఎవడన్నా వచ్చాడు ఆయన. మనకు తెలుసు కదా కాదని. మన వెనకాల ఒక ఆయన ఉండాలి, ఆయన ఒకటే పెద్ద పాస్టర్. మనం పిల్ల సింహాలం అండి. నిజంగా వాక్యాలు ఉండి పిల్ల సింహాన్ని. ఆ వెనకాల ఆయన బట్టి కానీ మనకి విలువ లేకపోతే మనకి ఏది లేదు. నా భాష నాకేంటంటే ఒక గాడిద వాక్యం మోసుకుపోతుంది. గాడిద గౌరవం ఎవరు దేన్ని బట్టి ఇస్తారు? వాక్యం బట్టి గాడిద గౌరవం ఇచ్చారు. గాడిద గౌరవం నాకని కూడా పోతుంది అది. కాబట్టి ఈరోజు మనకి ఎవరైనా గౌరవం ఇచ్చారా ఏమనుకుందాం? నాకు కాదు ప్రభువా నీకే. అందుకే మనం ఈజీ మాట ఉన్నది, అద్భుతంగా పాడావు నువ్వు. నిజమా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాడావంటే ప్రైజ్ ది లార్డ్ ఏంటి? ఒకసారి ఒకడు ఉన్నాడు, అతను భూమి మీద అంతకన్నా మురుకుని చూడలే నేను. ఇక అతనే ఇంక మ్యాక్సిమం ఇంకా నా తెలిసి నేను ఎవడు చూడలే. ఇంకా వస్తాడు అనుకోండి అట్టంటి వాడిని. అతను హోటల్ మా పక్కన కూర్చున్నాడు నాతో పాటు, గతకాలపు స్నేహితుడు, భూమి మీద బతుకున్న రోజులు మాతో పాటు ఉన్నాడు కొద్ది రోజులు. అతను భోజనం చేస్తే ఒకసారి కలిశాడు, ఎదురుకున్నాడు, హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మాకు ఈ పూట భోజనం ఇచ్చా, వందనాలు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ఇట్లా చూస్తున్నాడు నన్ను. ఏంటన్నాడు? ప్రార్థన చేసుకున్నాను. అదేంటి డబ్బులు నీ కష్టపడింది నువ్వు ఆయనకి వందనాలు చెప్తున్నావు ఏంటి అన్నాడు. చెప్పండి ఎవడు మూర్ఖుడు? నేను చెప్పా, నేను బతుకున్నానంటే కారణం అయినా కదా, నేను కష్టపడ్డాక డబ్బులు నా చేతికి వచ్చిన కారణమైనా కదా, ఆ డబ్బులతో ఈరోజు తినగలుగుతానికి కారణమైనా కదా. నువ్వు కాదు కారణం, నాకు ఆయన కారణం అని తెలుసు కాబట్టి నేను ఆయన చెప్తున్నా. నీకేదో నువ్వు దానికి చెప్పుకోపో. చేసే మీరు ఇంతే మూర్ఖులు అంటున్నాడు. నాయన అట్లా కాదు, నేనే కష్టపడి నేనే తింటా అన్నాడు. కానీ నీ లెక్కది, కానీ నా లెక్క నాకు ఒకటి ఉంది. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే లోకస్తులు వాళ్ళకున్న జ్ఞానంతో నిన్ను ప్రభావితం చేయాలని చూస్తారు. అయితే నువ్వు వాక్యంలో ఉన్నప్పుడు వారి ప్రభావం నీ మీద పనిచేయదు. అదే నీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ లోకంలో నీవు ఉండగా ఈ లోకంలోంచి బయటికి తీయబడిన సంఘము నీవై ఉన్నావు. ఈ బయట తీయబడిన సంఘము దేవుని సంఘమై ఉన్నది. ఈ దేవుని సంఘము ఇంకా ఇక్కడే ఉన్నది, లోకం మీద, ఈ ప్రపంచంలో ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచం దాని యొక్క ప్రభావం ఎప్పుడు నీ మీద చూపిస్తూనే ఉంటుంది. అయితే వాస్తవంగా నీ ప్రభావం వారి మీద ఉండాలి. ఇప్పుడు రాహాబు చెడ్డదే, గత సాక్ష్యం చూసి రాహాబుని అందరూ ఏమంటారు? ఇప్పుడు మన మధ్యలో ఒకళ్ళు మారారనుకోండి, మనం ఏమంటాం? చూడమ్మా ఇవంట మారిందంట, వర్తమాన సంఘం మాకు ఎత్తబడింది, పైకి వెళ్దాం. ఈమె వెళ్తుంది పైకి, ఇంకెవరు లేరు, ఇక ఎవరు లేరు, పోయి వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు వెళ్ళిపో. ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, వాళ్ళైతే మారరు. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, మారిన నీవు జ్ఞాపకం చేయినా అంతకుముందు నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఇప్పుడు నువ్వు మారావు, నీకు ఆ మాటలు కష్టంగా ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే నువ్వు అంతకుముందు జీవితం జీవించావు, అది నీకు నచ్చట్లే ఇప్పుడు. నేను ధైర్యంగా చెప్పగలను, ఇక్కడ ఉన్నోళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నోళ్ళు ఇప్పుడు దాని దగ్గరికి రాగానే, దాన్ని మానేసి వచ్చిన తర్వాత దాని దగ్గరికి పోగానే ఆ వాసన చూడగానే అది ఎలా ఉంటుందని కడుపులో తిప్పుతున్నట్టుగా, వాంతులు అవుతున్నట్టుగా ఉంటుంది. మరి అంతకుముందు తీసుకున్నప్పుడు మూత తీసి తాగేలోపు పావుగడ్డ వాసన చూసేవాళ్ళు. ఇప్పుడు పక్కన మూత తీసేళ్ళకి వాంతి వస్తుంది.
ఏం జరిగినది? అదే జీవితం కదా నీది. ఆహా, ఎంతకన్నా అద్భుతం అన్నావు అప్పుడు. ఇప్పుడు చిచి ఆ జీవితం. ఎప్పుడు నువ్వు మారాక, మనలో ఉన్న అలవాట్లు గతయన్ని చెడ్డయ్యి మంచివి కాదు, అవన్నీ నువ్వు దాటి బయటకు వచ్చాక నీతో పాటు అప్పుడు కలిసిన వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను ఎగతాళి చేస్తారు, కానీ నువ్వు దాన్ని తట్టుకోవాలి. ఇప్పుడు రాహబ్ ఎగతాళి చేస్తారు. రాహబ్ వెళ్ళి బయటకు మెసేజ్ చెప్తున్నది. ఏం వర్తమానం అంటే, అందరు నశించిపోతారు, యెహోషువ వచ్చేస్తాడు, మన మీద దాడి చేస్తాడు, ఎర్ర సముద్రం ఆడిపోయింది నిజమే, నాకు తెలుసు, నా దగ్గర రుజువు ఉన్నది, అదిగో మా ఇంటికి ఆ గుర్తు ఎలాడతారు చూడండి, వాళ్ళు నన్ను కాపాడతారు, మీరు మా ఇంటికి రండి. అంతకుముందు రాహబ్ జీవితం ఎట్లాంటిది నమ్ముతారా ఇప్పుడు? ఇప్పుడు దేవుడు కూడా మనల్ని మార్చాడు. మనం చెప్తే ఎవడో నమ్మడు. ఎందుకంటే మనం చెప్పాలి, వాళ్ళు నమ్మకం ఉండాలి, అప్పుడే దేవుని తీర్పు తెచ్చాలి. అది మన పరిస్థితి. మనం మారాం, చెప్పినా నమ్మరోళ్ళు. నువ్వు రక్షణలోకి రా అంటే, మాతో పాటు ఉన్నావు, మేము చేసేది చేసావు, ఇప్పుడు మాత్రం నీ రక్షణ వచ్చేసిందా? ఇప్పుడు మాత్రం ఈ దేవుడు కాపాడేశాడా? నువ్వు మారిన సంగతి వాళ్ళు గ్రహించలేరు. అటువంటి స్థితిలో ఈరోజు లోకం ఉన్నది. వారి మధ్యలో నీవు ఉన్నావు. కాబట్టి నేను మారానని చెప్పక్కర్లా, నువ్వు మారినట్టుగా నువ్వు జీవిస్తావు ఉంటే చాలు. ఈరోజు గ్రహించరు, రేపు గ్రహించరు, తర్వాత గ్రహించాలి. ఈరోజు ప్రాముఖ్యమైన సంగతి ఉన్నది ఒకటి సంఘంలో. వర్తమానం అంటుంది, బైబిల్ చెప్తున్నది, సంఘమంతా ఎక్కడుందంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారణ బడి ఉన్నది. బయటికి బాగానే ఉన్నాం, శరీర సంబంధంగా వ్యభిచారం కాదు, తప్పు కాదు, ఇవన్నీ బయటకు వచ్చున్నాం. కానీ ఆత్మీయంగా ఆలోచనలు, చెడిపోయిన ఆలోచనలు, కాసేపు లోకం, కాసేపు వాక్యం, కష్టం వస్తేనేమో దేవుడు, కష్టం వస్తేనేమో ప్రార్థన, కష్టం వస్తేనేమో ప్రభువా అంటాం, దేవుడా నేను గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపం చేసుకుంటాం, లేకపోతే లోకం దగ్గరికి వెళ్ళిపోవటం, లోకంలో పడిపోవటం. దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధ విచారాలు మనం ఉన్నామండి. శరీర సంబంధం వ్యభిచారం మన మధ్య ఎవరైనా చేస్తాను, మనం వాళ్ళు ఎంత అసహించుకుంటామో, మరి ఆత్మ సంబంధం వ్యభిచారం చేసి దేవుడు ఎంత అసహించుకోవాలి మనల్ని? మరీ ఎక్కువ అసహించుకోవాలి కదా. అంటే నేను అంటున్నా, నువ్వు వాక్యం వైపు వచ్చావా, అలాగే వస్తూ ఉండు. నువ్వు ఎంత బలంగా వెళ్ళావో అంత బలంగా వెళ్తూ ఉండు. నువ్వు వెళ్ళలేకపోయినా అక్కడ ఆగినా కూడా నీకు నష్టం లేదు. కానీ వెనక్కి మళ్ళావా, అది బహు కష్టమైనది, ఇబ్బందికరమైనది. ఎందుకంటే వెనకకి మళ్ళిన జీవితము మంచిది కానే కాదు. ఇప్పుడు రాహబుని ఎగతాళి చేస్తారు చూడండి. వాళ్ళ ఇంటికి ఎర్రతాడు కట్టింది, ఎర్రతాడు ఆమెను కాపాడుతుందంట, దాన్ని బట్టి రక్షణ వస్తుంది వాళ్ళ ఇంటికి, దాన్ని బట్టి వాళ్ళ ఇంటికి కూల్చుకొని వెళ్ళిపోతారంట. అన్నీ అంటాలే. ఇప్పుడు మనలో కూడా ఏమంటారు, వీళ్ళంట నిజమైన క్రైస్తవులు అంట, వీళ్ళకంట ఒక ఎత్తబాటు ఉందంట, వీళ్ళకంట ఒక వర్తమానం ఉండదంట, వీళ్ళు పైకి వెళ్ళిపోతారంట, వీళ్ళ శరీరాలు మాడతాయి అంట. ఈ అంటాలు ఎప్పుడు దాకా అంటే మనము పైకి వెళ్ళేంత వరకు. రాహాబు విషయంలో ఈ అంటాలు, ఈ తంటాలు ఎప్పటి వరకు అంటే యెహోషువ వచ్చేంత వరకు. సొంత కుటుంబం వాళ్ళు కూడా రాహాబుని నమ్మల. అలాగే ఈరోజు కూడా నీకు ఒక మాట చెప్పగలను ధైర్యంగా, నీ కుటుంబంలో వాళ్ళే నేను చాలాసార్లు నమ్మకపోయి ఉండొచ్చు. అయితే నువ్వు జీవించిన జీవితం బట్టి వాళ్ళు నిన్ను బట్టి ఈ వర్తమానంలోకి వచ్చున్నారు. ఇంకో మాట కూడా చెప్పగలను ధైర్యంగా, ఇప్పటికే మనలో చాలామంది బాప్తిజాలు పొందున్నాం, దాదాపుగా పొందున్నాం. అయితే నేను బాప్తిజం పొందేశాను కదా, నేను సంపూర్ణంగా మారిపోయాను నువ్వు అనుకోవద్దు. పూర్తిగా నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడే నువ్వు మారినట్టు. అప్పటిదాకా ఆయన యొక్క రాకడ సమయం వరకు దేవుడు మనకి అవకాశం ఇస్తానే ఉన్నాడు. అయితే ఇంకా సమయం ఉంది కదా, నిర్లక్ష్యం చేయొద్దండి. సమయానికి వచ్చామని గ్రహించి మనం ముందుకు పోవాలి. ముగించే ముందు ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. ఇక్కడ రాహబు ఇంటి బయట ఆ ఎర్రని ఆ వస్త్రం కట్టడానికి కారణం ఏంటంటే, రాహబు ఇల్లు మారలేదు, ఇల్లు అలాగే ఉన్నది. రాహబు మనిషి కూడా అలాగే ఉన్నది. అది ఆశ్చర్యం ఏంటంటే రాహబు హృదయం మారింది. ఆమేన్. ఈరోజు బాప్తిజం కూడా దేనికంటే, నీ హృదయము ఒప్పించబడింది దేవుని నిమిత్తముగా అంటానికి రుజువే బాప్తిజం అయి ఉన్నది. ఆమేన్. నేను బాప్తిజం పొందకపోతే రుజువేంటి దేవుడికి నాకు మధ్యలో? మార్క్స్ సువార్త దేవుడు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉన్నదా? గట్టిగా చెప్పండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. రైట్. ఇప్పుడు నేను నమ్మకుండా పొందా నేనట్టేగా. ఇప్పుడు రాహబు నమ్మలా గుర్తుని, ఏం చెబుతుంది? గుర్తు కట్టాలి, ఇంటికి కట్టాలని చెప్పి నా ఇష్టానుసారంగా ఉంటాను, ఎక్కడైనా తిరిగింది అనుకో, మళ్ళా ఒక్క తప్పే కదా, ఇంకా రావడానికి చాలా టైం ఉంది, ఒక చిన్న తప్పు చేసి వచ్చేద్దాం ఈరోజు సాయంత్రం అనుకుందే. చాలా జాగ్రత్త. అందుకని ఎప్పుడంట ఒంటరిగా ఉండే వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోండి, ప్రత్యేకంగా మీ మనసు దేవుడితో ఉండాలి.
ఎందుకంటే బలహీన ఆలోచనలు రావటానికి ఒంటరిగా ఉండటము ఒక శాపం లాంటిది. ఎంత జాగ్రత్తగా మనం ఉంటే దేవుళ్ళు నువ్వు అంత బలంగా ఎదగలుగుతావు. ఆమేన్. నువ్వు దేవుడి వైపు తిరిగింది మొదలుకొని ప్రవక్త చెప్పినట్టుగా 20 కోట్ల దెయ్యాలు వాళ్ళ తుపాకులు మొత్తం వేపు తిప్పుతాయి నువ్వు దేవుళ్ళకి రాగానే. అంటే వాళ్ళు నన్ను చూడకుండా ఉంటున్నది నా లోపల ఏమీ లేదు. అన్నీ నన్ను వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. దేవుడు గమనిస్తున్నాడు, దెయ్యాలు గమనిస్తున్నాయి. ఇద్దరి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు నేను కాపాడబడాలంటే నేను పడిపోవడానికి ఏమున్నాయో దెయ్యాలు ఎదుగుతాయి. నేను పడిపోకుండా ఉండటానికి, నన్ను పైకి లాగడానికి దేవుడు ఎదుగుతూ ఉంటాడు. ఈ రెండింటి మధ్య మన పోరాటం అండి. కాబట్టి అంట నువ్వు ఒంటరిగా ఉంటే నీ ఆలోచన ఏమొస్తున్నాయో దాన్ని బట్టి నువ్వు దేవుని స్వభావం కలిగి ఉన్నావో దెయ్యం స్వభావం కలిగి ఉన్నావో తెలిసిపోతుంది. అదే మన బలం బలహీనత. నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఏం చేయాలి? మరి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇది ఎలాగున్నది? మరి ఎక్కువ వాక్యంలో ఉండాలా. ఇది ఎలాగుంటుంది? అవునా? కానీ మనకు అలవాటు ఉంది. ఇప్పుడు ప్రార్థన కన్నా ఏం చేస్తాం తెలుసా? ఫోన్ తీద్దాం, ఎవడోడికి చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు. ఇది ఎలాగుంటుంది? నేను చెప్తాను. ఒక్కసారి పాస్టర్ కూడా ఉన్నారు. ఇక్కడే గుంటూరు జిల్లా పక్కన ఉంటాడు ఒక అతను, నర్సాపేట పరిసర ప్రాంతాల్లో. ఫోన్ చేస్తాడు, చాలా అర్జెంట్లో ఉండి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పాస్టర్ గారు ఏంటి కబుర్లు చెప్పండి. నాకు అసలు ఆ లాంగ్వేజ్ ఉంటే ఇంకోలాగా ఉంటుంది ముందు. కబుర్ల కోసమా నాకు చేసేది ఫోను? నేనంటే నీ కబుర్లు కావాలి, నాకేమో పరిచయం కావాలి, నీ పనిలో నువ్వు ఉండు, ఈ నెంబర్ నువ్వు చేయాల్సిన పని లేదని చెప్పా. మళ్ళీ వారమే చేస్తాడు. పాస్టర్ గారు పోయినసారి మీరు మాట్లాడలేదు, ఎప్పుడన్నా మాట్లాడతారా? సరే ఏంటి చెప్పన్నా, ఏంటి కబుర్లు అని అడిగా. చెప్పండి. నేను ఆయన ప్రేమించి ఒక మాట చెప్పా. సహోదరుడా, నీ జీవితంలో మళ్ళీ నాకు ఫోన్ చేయమాక. కానీ నువ్వు నాకు చేస్తావని నమ్మకం నాకుంది. అందుకే నీకు అభిమానం ముందు చెప్తున్నా, నీ నెంబర్ బ్లాక్ చేస్తాను, ఇక నుంచి నాకు చేయొద్దు. చేసా నేను ఫోన్ తీయను. ఇదే సంగతి. ఎందుకంటే వాటితో గొడవ ఎందుకు నాకు పొద్దుగూకులు? ఎప్పుడు మంచిగా మెసేజ్ రెడీ చేస్తా ఉంటా, ఫోన్ చేసి ఏం పాస్ గారు కబుర్లు అన్నాడు అనుకోండి, అయిపోయా. మీకు సంగతి తెలియదండి, వర్తమానం తయారు చేసేటప్పుడు ఎవడన్నా పక్కన గదిపాడు అనుకో, ఇది అయిపోయినట్టు ఇంక ఇది. ఓ చిన్న సంగతి చెప్తా, కోపడు మాకండి ఇప్పుడు నా మీద, లోకల్ ఇక్కడ ఉన్నవాళ్ళు. పొద్దున ఇక్కడ చాలా బిజీగా చేస్తాను నేను. ఒకళ్ళు వచ్చారు, ఏది కృప అనుకోండి, వచ్చి ఉన్నావా గుర్తొచ్చింది, ఆశ గారు టిఫిన్ చేస్తారా అన్నారు. చేస్తా అన్న. ఇంతలో స్మైల్ వచ్చింది, డాడీ టిఫిన్ మీటా కానీ అన్న. ఇంకెవరు వచ్చారు నా దగ్గరికి, జాయ్ వచ్చావు కదా ఆశ గారు టిఫిన్ అన్నాడు. 3 అయినాయి, 4 అయినాయి, ఇంకొస్తానే ఉన్నాయి. ఇక్కడ ఎట్లా వెళ్తుంది ముందుకి? అంటే చూడండి, అంటే ఎవరు డిస్టర్బ్ చేస్తాం కాదు. ఇక్కడ సంఘంలో వాళ్ళు నేను సర్వీస్ రెడీ అవ్వాలి, వాళ్ళు చెడ్డదేమి కాదు. అయినప్పటికీ నేను అంటాను, చిన్నదైనా కూడా డిస్టర్బెన్స్. నేను ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, ప్రసంగం చేసే ముందు సేవకుడు ఒంటరిగా ఉండాలి అని చెప్తాను. నాకు ఒక అలవాటు, అందుకే మీకు చెప్తా ఉన్నాను. శనివారం నుంచే ఫోన్లు దిగాను నేను. శనివారం నుంచి ఫోన్లు తీయను, మెసేజ్లు ఇంకేమీ లేవు. ఇక తీసేయండి, పక్కన పెట్టాను. ఆదివారం అయిపోయాక ఎప్పుడో చూసుకుందాం. ఎందుకంటే ఏ చిన్న మెసేజో, ఏ చిన్న కాల్ డిస్టర్బెన్స్. టిఫిన్ చేయడానికి పెద్ద డిస్టర్బెన్స్ ఏం కాదు అది నాకు. కానీ ఎవడో ఒకటి ఫోన్ చేసి అట్టంట కదా ఇష్టంట కదా అంటే ఎట్లా ఉంటుంది? అంతేనా? మన వర్తమానానికి ముందొచ్చిన పాస్టర్ గారు, ఈ డాక్టర్ని అది కదా, ఆ డాక్టర్ని ఇది కదా, నీ సంగతి, నీ అభిప్రాయం ఏంటి చెప్పు అంటున్నాడు. నేను అన్నాను, ఆదివారం 2 ప్రసంగాలు అయిపోయాక సాయంత్రం మనం కూర్చొని మాట్లాడుకుందాం, అప్పుడు దాకా ఏం మాట్లాడదు, ప్రసంగం చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడనుకోండి ఎంబడది ఇక్కడ వస్తుంది. అప్పుడు ప్రసంగానికన్నా ముందు మనం ఏదైనా టాపిక్ మాట్లాడి తెలియకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. అది చేస్తే మనం మాట్లాడద్దట, ఓపిక పడదాం మనం. అలాగే నేనేమంటానంటే, నువ్వు ప్రార్థన చేయడానికైనా ముందు నువ్వు ఏ సంగతి మాట్లాడో ప్రార్థన అదే వస్తుంది. అవునా కదా? ఇంకో చిన్న చెప్తా మీకు బాగా అర్థం కావడం కోసం. నువ్వు పడుకోబోయే ముందు ఏం ఆలోచన చేసావో ఏమో చెప్పుద్ది, రేచల్ చెప్పుద్ది. ఇప్పుడు నువ్వు దెయ్యాల గురించి ఆలోచించావు పడుకునే ముందు, దూతలు రావు. ఎవరు వస్తారు? దెయ్యాలు వస్తారు, మంచం ఇలా పైకి లేపు తీసుకుపోతా ఉంటారు. అది మనం వరుద్దాం, నోరు తెరుస్తాం,
అరుపు బయటికి రాదు. గుండెల మీద ఎవరో కూర్చొని ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల కూచిపూడి, కథాకళి, భరతనాట్యం అన్నీ వరుసగా వేస్తుంటారు. అవునా? ఏంటి కారణం? ఇప్పుడు అలాగే రాబోయే క్రీస్తు గురించి ఆలోచిస్తే చెప్పడే ఏం రావాలి ఆలోచన? దయ్యాలు రావు, శరీరం మారినట్టు, అలా పైకి వెళ్తున్నట్టు, దేవునితో పాటు వెళ్తున్నట్టు, అదే పరలోకలు అక్కడ ఉన్నట్టు, బంగారు బిల్లు నడుస్తున్నట్టు, ఇట్లాంటివి వస్తాయి. అలాంటి కళ్ళు మనకు రావండి. ఇప్పుడు వస్తాయా? గడ 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 వణికిపోతూ ఉంటారు లేచి. ఫ్యాన్ వేసి ఉంటుంది, ఏసీ వేసి ఉంటుంది, చెమట్లు ధారలు గారుతూ ఉంటాయి. పక్కన గట్టిగా పడి కుదపాలి మనల్ని. ఏయ్ అని, ఎవడన్నా ఎవడు ఇంకా పోలేదా ఏంటి ఇది అంటున్నా? అంటే నీకు భయం దేని గురించి ఉన్నది? వాక్యం మీద నీకు ప్రార్థన, వాక్యం మీద విశ్వాసం, దేవుడి మీద రాకడి మీద నీకుంటే అవి కాక వేరేమి రావాలి నీ దగ్గరికి? చెప్పనా? అవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి అంటే మన ఆలోచన ఎక్కడ తిరుగుతున్నాయి. అయితే అది నీ తప్పు కాదు, అది వాటి తప్పు. అది వాటి తప్పు అని తెలిసాక నువ్వెలాగ ఉండాలంటే నువ్వు ఇంకా బలంగా ఉండాలి కదా. ఇప్పుడు రాహాబుని అందరూ విమర్శిస్తున్నారు. ఎంతమంది విమర్శించినా రాహాబుకి ఒక కళ రావట్లా. రాహాబు కళ అంతా ఏంటంటే యోషువ వస్తాడు, వీళ్ళందరి పని అయిపోయినది, ఎరుకో గొడవలు అయిపోతాయి, ఆ ఎర్ర సముద్రం ఆగకపోతే గోడేమాగుద్ది. ఎక్కడుంది ఆ విశ్వాసం? అంటే అందరికన్నా పైన ఉండదు ఆ విశ్వాసం. ఈరోజు మన విశ్వాసం ఎలాగుండాలంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరికన్నా నీ విశ్వాసము ఇంకా ఉన్నతంగా పైన ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న మాట, ఈ కూలిపోయిన ఊరికి చివరి విసిరేబడ్డట్టుగా ఆ గోడ మీద కట్టుకున్న ఇంట్లో ఆమె ఉండేది, రాహబు. కానీ ఆమె కలిగి ఉన్న విశ్వాసం బట్టి ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? బెత్లెహేము. వినబడలేదు? ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు? ఎక్కడ పెంచబడ్డాడు యేసుక్రీస్తు? ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే బెత్లెహేములో ఈమె కంటే ఒక ప్యాలెస్ ఉన్నది. విసిరేయబడిన చోట, చెడ్డగా పేరు పొందిన ఆమె ఉండాల్సిన చోట నుంచి విశ్వాసము కోల్పోకుండా ఆమె ఉన్న కారణం చేత, ఇంకో రకంగా మాట్లాడితే మన వలే ఆమె కూడా అన్ని జనుల నుంచి విశ్వాసం కలిగి బయటకు వచ్చింది. ఈరోజు మనము కలిగి ఉండే అదే విశ్వాసము. చెడ్డది అన్న పేరు దగ్గర నుంచి ఎక్కడి వరకు ఆమె మారిందంటే, ఒక వ్యభిచార గృహంలో ఉండవలసిన స్త్రీ ఎక్కడిగా మారిందంటే దాన్ని ఏమంటారు, సడలని విశ్వాసం కలిగి, బలమైన విశ్వాసం కలిగి ఆమె బెత్లెహేముకి ఒక రాణి మాదిరిగా ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినది? ఈరోజు మన సంగతి ఏంటి? ఉండిపోదాం అనుకుంటున్నారు ఇక్కడే? ఇప్పుడు మనం ఉన్న ఇల్లు మీరు ఎంత మంచి కట్టుకున్నప్పటికీ నేనంటాను అది మంచి ఇల్లు కానే కాదు. మీరు కోపడ్డా అర్థం చేసుకున్న ఒక మాట చెప్తున్నా, సంఘాలు కూడా మంచి సంఘాలు కాదు. ఏ రూపంలో మాట్లాడుతున్నా? ఈ బిల్డింగ్ రూపంలో మాట్లాడుతున్నా. ఈ బిల్డింగ్ మనకు మంచిది కానే కాదు. నువ్వు క్రీస్తులో ఉండటమే నీకు ఎప్పుడు మంచిది. వాక్యంలో ఉంటే నీకు ఎప్పుడు మంచిది. ఆయనలో ఉంటే నీకు మంచిది. నువ్వు ఆయనలో ఉంటే నువ్వు రాణిగానే ఉంటావు ఎప్పటికీ. ఆయనలో ఉంటే ఆయన కుమారుడు కుమార్తెగానే ఎప్పుడు నువ్వు ఉంటావు. ఈ లోక సంబంధమైన కొంతవరకు పనిచేస్తాయండి, టెంపరరీ. క్రీస్తులో అన్నీ కూడా శాశ్వతములు. ఈ భయంకరమైన చూడండి, పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో ఈ గుడారం శిథిలమైపోతే ఈ వేరే గుడారం నా కొరకు ఉందంటున్నాడు. ఇప్పుడు ఆమె ఒక చెడ్డ ఇంట్లో నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఉన్నతమైన స్థలంలోకి వచ్చింది. భూ సంబంధంగా మాట్లాడితే బెత్లెహేము మొత్తంలో గొప్పగా ఉన్న ఇల్లు ఆడదే. ఎక్కడి నుంచి వచ్చింది? విసిరేయబడి, ఎవరో తెలియని స్థితి, ఎలా బతుకుతో తెలియదు, ఒక సాక్ష్యం లేదు, ఒక మంచి పేరు లేదు, ఏమీ లేదు. వాటన్నిటి నుంచి ఆమె గురించి చెడ్డగా పలికే వాళ్ళు ఎవరూ లేని ఒక చోటకి ఆమె వచ్చింది. చూడండి, ఆమె ఎరుకలో లేదు, వివాహం అయిపోయాక బెత్లెహేముకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ భూ సంబంధం ఎరుకొని విడిచిపెట్టిపోదామండి. ఇక్కడ ఆత్మ సంబంధమైన చెడిపోయిన జీవితాన్ని విడిచిపెట్టిపోదాం. దేవునితో మన యెహోషువ, మన సల్మాను, మన ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాము. కాబట్టి ఇక్కడ ఇవన్నీ టెంపరరీ. ఒక్క రక్తపు గుర్తు ఆమె జీవితాన్ని మార్చింది. ఒక్క వర్తమానం ఆమెను మార్చింది. ఒక్క నిరీక్షణ ఆమె మార్చింది. ఒక్క విశ్వాసాన్ని మార్చింది. అయితే విశ్వాసము వాళ్ళు వచ్చేదాకా ఆమె నిలబెట్టుకున్నది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ విశ్వాసమును నా విశ్వాసను తుదమట్టుకు నేను కాపాడుకుంటుని. చివరి వరకు కాపాడుకున్నాడు. రాహబు చివరిదాకా కాపాడుకుంది. మరి మన సంగతి ఏంటి? మనం వాళ్ళలో ఒకళ్ళే ఉన్న పరిశుద్ధులతో పోల్చుకున్నట్లయితే మనము కూడా క్రీస్తు రాకడ వరకు విశ్వాసాన్ని బలంగా పట్టుకుంటే నిశ్చయంగా ఆయనతో పాటు ఉందామంటారా? బలంగా రాలే ఇక్కడ. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.